బ్లాక్ హాక్స్ లోకి విజయ్ దేవరకొండను కూడా తీసుకొని వచ్చారు. తెలుగు ప్రజలారా, మన 2 స్టేట్స్ కి ఒక కొత్త టీం వచ్చింది, బ్లాక్ హాక్స్ హైదరాబాద్. Vijay Devarkonda also used to play volleyball. So naturally, he actually is the one who approached us. And somebody like Vijay Devarkonda will add a huge value. Ippudu as I said, we create the platform. Vijay Devarkonda can get people onto the platform. Formed because of that. Ippudu RCB 18 సంవత్సరాలు గెలవలే. And look at their fan base. It's a great example of sometimes you don't win, you'll get fans. Sometimes you win, you still don't have fans. It's how you win is also very important. ఏపీ తెలంగాణలో నాకు తెలిసి మీరు ఒక్కరే అనుకుంటా స్పోర్ట్స్ మీద ఇంత ఇన్వెస్ట్ చేసి. I used to play a lot of different sports. అంటే కొంచెంసేపు బాస్కెట్బాల్ ఆడి, కొంచెంసేపు వాలీబాల్ ఆడి, దాని తర్వాత పోయి టెన్నిస్ ఆడుకొని, ఎవరైనా బ్యాడ్మింటన్ ఆడతా అంటే వెళ్ళిపోయి ఆడేద్దాం. I was never like a perfectionist in a particular sport. అంటే ఆ స్పోర్ట్లో అథ్లీట్ కావాలని అయితే ఎప్పుడు కోరుకోలేదు. అన్ని స్పోర్ట్స్ ఆడినాక ఐ విల్ టెల్ యూ, గోల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ అ స్పోర్ట్. అన్న, వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్ అన్న. థ్యాంక్స్ ప్రేమ్. సో మీ గురించి చెప్పాలంటే ఏపీ తెలంగాణలో నాకు తెలిసి మీరు ఒక్కరే అనుకుంటా స్పోర్ట్స్ మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఇన్ని టీమ్స్లో ఓనర్గా ఉండి ఎవరు ఎంకరేజ్ చేయని స్పోర్ట్స్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్తా, అసలు మీకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందన్న? అండ్ మీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? స్పోర్ట్స్ ఫీల్డ్ వైపుకి ఎలా వచ్చారు? స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఎందుకు అంటే, ఆబ్వియస్లీ చిన్నగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడుతుండే. వన్ ఆఫ్ ద రీజన్ వై అన్ని డిఫరెంట్ స్పోర్ట్స్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుండే అంటే, ఐ యూస్ టు ప్లే లాట్ ఆఫ్ డిఫరెంట్ స్పోర్ట్. అంటే కొంతసేపు బాస్కెట్బాల్ ఆడి, కొంతసేపు వాలీబాల్ ఆడి, దాని తర్వాత పోయి టెన్నిస్ ఆడుకొని, ఎవరైనా బ్యాడ్మింటన్ ఆడతా అంటే వెళ్ళిపోయి ఆడేద్దాం అనేది. సో ఐ వాజ్ నెవర్ లైక్ అ పర్ఫెక్షనిస్ట్ ఇన్ అ పర్టికులర్ స్పోర్ట్. అంటే ఆ స్పోర్ట్లో అథ్లీట్ కావాలని అయితే ఎప్పుడు కోరుకోలేదు. బట్ ఐ ఆల్వేస్ వాజ్ ప్లేయింగ్ స్పోర్ట్ అనమాట. అయితే చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుండే అంటే, వాలీబాల్ ఆడదామంటే అందరు పోయి క్రికెట్ ఆడుకుంటుండే. బ్యాడ్మింటన్ ఆడదామన్నా కూడా ఎప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు అంతే, నాట్ మెనీ స్పోర్ట్స్ వద్దే. అవును, టెలివిజన్లో క్రికెట్ చూపెడుతుండే, బ్యాడ్మింటన్ స్టార్స్ ఇప్పుడు ఉన్నారు, కానీ అప్పట్లో ఎక్కువ లేకుండే. మన గోపిచంద్ గారు ఉన్నారు, కానీ అప్పట్లో టెలివిజన్లో చూడే అవకాశం అంతా ఉండకపోతుండే. సో మన అంతా డ్రీమ్స్ అంతా అంటే ఎవ్రీబడి వాంటెడ్ టు బీ అ క్రికెటర్. సో అప్పుడు క్రికెట్ ఆడటం చాలామంది ఉంటుండే, కానీ వేరే స్పోర్ట్స్లో ఎక్కువ కనపడకపోతుండే మనకు. సో దాంతో అంటే ఐ థింక్ దట్ ఆల్వేస్ గేవ్ మీ దట్ థింగ్ దట్ వై పీపుల్ ఆర్ నాట్ ప్లేయింగ్ అదర్ స్పోర్ట్. సో అది సమ్హౌ ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుచుకుంటూ ఈ స్టేజ్లో వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే వీ కెన్ డూ సంథింగ్ మోర్ పర్పస్ఫుల్, I felt this is a purpose that I always identified with, and అందుకే I desire to do that sport అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు 3 టీమ్స్కి ఇప్పుడు హైదరాబాద్ టాలెంట్స్కి ఓనర్గా ఉన్నారు, అలాగే బ్లాక్ హాక్స్ హైదరాబాద్కి ఓనర్గా ఉన్నారు, అలాగే ఇండీ రేసింగ్ కూడా మీరు స్టార్ట్ చేశారు. రైట్. సో వాలీబాల్ అండ్ ఆల్ ఓకే అండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన రూరల్ ఏరియాస్లో ఆడతారు. అసలు ఈ ఎలక్ట్రిక్ మోటార్ రేసింగ్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, బికాజ్ ఒకటేమో అంటే నేను అన్నట్టు క్రికెట్ కాకుండా వేరే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని కోరిక ఉండే కదా. సో దాంతో పోకర్ కూడా వీ హ్యావ్ ఎ టీమ్, వీ హ్యావ్ ఎన్ ఈ స్పోర్ట్స్ టీమ్, గాల్ఫ్ టీమ్ ఒకటి ఉండే, బాక్సింగ్లో కూడా వీ స్టార్టెడ్. సో అన్నిట్లలో వీ స్టార్టింగ్. కానీ ఒకటి వాట్ ఐ రియలైజ్డ్ ఈస్, మేము ఒకసారి మోటోజీపీ చూద్దామని ఢిల్లీకి వెళ్ళినప్పుడు మొన్న ఈ మధ్యలో అయినప్పుడు వెన్ ఇట్ వాస్ హ్యాపెనింగ్, ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాట్ వీ ఫిగర్డ్ ఎట్ దట్ టైమ్ వాజ్, ఆ మోటోజీపీ టైంలో లాట్ ఆఫ్ ఫ్యాన్స్ వర్ దేర్, కానీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలనేది కొంచెం క్లారిటీ లేదు ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే వచ్చిండ్రు, చూస్తుండ్రు, ఫాస్ట్ బైక్స్ ఉన్నాయి, 300 km/h బైక్స్ పోతే చూద్దామనే ఒక కోరిక ఉండే, అందరు చాలామంది వచ్చారు చూస్తున్నారు. రియలైజ్ ఎట్ దట్ పాయింట్ దట్ దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హూ వీఆర్ సపోర్టింగ్, బికాస్ దెర్ ఇస్ నో ఇండియన్ రేసర్ లేకుండే దాంట్లో, ఆ ఫార్మాట్లో ఇండియన్ టీమ్ అనేది కూడా లేకుండే. సో వెన్ ఐ జస్ట్ ఎంక్వైర్డ్ అంటే అడిగి, అక్కడ నాకు తెలిసిన ఒక టీమ్, ఆబ్వియస్లీ ఇట్స్ ఇంటర్నేషనల్ టీమ్, సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇదంతా ఐ రియలైజ్ దిస్ నో ఎకో సిస్టమ్ ఫర్ ఇండియాలో. అంటే మీరు FMSCI ద్వారా ద లాట్ ఆఫ్ రేసెస్ హ్యాపెనింగ్, మన కోయంబత్తూర్లో చూడండి, మీరు హైదరాబాద్లో కూడా రేసెస్ అవుతుంటాయి, లాట్ ఆఫ్ రేసెస్ విత్ ఇన్ ద కంట్రీ, బట్ నో టీమ్ టు ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ గ్లోబలీ. Okay. So దాంతో when I asked around, I was told that you cannot just go ahead and build a team.
యూ నీడ్ అ లాట్ ఆఫ్ అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ కావాలి అనేది ఒక థాట్ ప్రాసెస్ ఉండే. నాకేం పెద్ద అసలు రేసింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఒక డిజైర్ అయితే ఉన్నది. ఎందుకంటే బికాజ్ ఇన్ ద పాస్ట్ నేను అంటే ద కైండ్ ఆఫ్ బిజినెస్ ఐ డెడ్ వాజ్ ఐ వెంట్ అహెడ్ అండ్ డిడ్ ఎ చిల్లీ ఫార్మ్ ఇన్ మలేషియా విత్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మింగ్. I went and started a factory in Mesa, Arizona for frozen yogurt with no experience in factories or anything. So, kottadi cheyadam anedi already I have that nature of doing something that I don't know. So, I didn't feel it's a big challenge as such. So, appudu then I reached out to certain people, FIM president and all of that. We got to know, once you are in the ecosystem, you'll get to know a lot of people globally. Then we decided that e-racing, especially ఎలక్ట్రిక్ ఫార్మాట్ కాబట్టి అండ్ ఎలక్ట్రిక్ ఈజ్ ద ఫ్యూచర్, దీంట్లో ఎంటర్ అవుతే బాగుంటుంది, ఒక నేషనల్ టీం తీసుకుంటే బాగుంటుంది అని స్టార్ట్ చేసినాం. కానీ రేసింగ్కి కావాల్సిన మనీ ఐ డోంట్ హ్యావ్, రైట్? రేసింగ్ ఇట్స్ అ రిచ్ మ్యాన్ స్పోర్ట్. అంటే టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ టు బీ గ్లోబలీ రికగ్నైజబుల్ ఈజ్ అ బిగ్ డీల్, వెరీ బిగ్ డీల్. ఎగ్జాంపుల్ ఏంటంటే హోండాకి ఒక $20 million బడ్జెట్ జస్ట్ ఆ పర్టికులర్ రేస్లో. మిగతా రేస్లో అన్ని కలుపుకుంటే వాళ్ళు దే హ్యావ్ మోర్ దెన్ మేబీ $500-600 million. ఈ రేస్లో నేను ఏదైతే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, హోండా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ బడ్జెట్. సో వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఛాలెంజెస్ వాజ్ హౌ డూ యూ గెట్ దట్ సార్ట్ ఆఫ్ ఎ మనీ అని. అసలు మొత్తం థాట్ ప్రాసెస్ కూడా పెట్టలేదు, ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్ల నుంచి వస్తుంది అదంతా. మై ఇనిషియల్ గోల్ ఇస్ లెట్స్ హ్యావ్ ఎన్ ఇండియన్ టీమ్ టు రిప్రజెంట్ ఇండియా గ్లోబలీ. సో మనం గెలుస్తామా లేదా అనేది కూడా థాట్ ప్రాసెస్ లేకుండే. కానీ ఇన్ December when we launched Indy Racing, we declared on the podium that on the stage media anta andar mundu we'll have some podium standing అయితే చేయగలుగుతాం, we'll make sure our song is played on the international podiums అని ఒక డిక్లేర్ చేసి. సో అదొక డ్రైవింగ్ ఫోర్స్ లాగా అయిపోయింది. అంటే ఇక మెంటలీ స్టక్ అయిపోయింది దట్ వీ నీడ్ టు బీ ఆన్ ద పోడియం అని చెప్పి. సో అక్కడి నుంచి దెన్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ జర్నీ at how we went about it and how we even beat Honda at their own game, and how jugaad చాలా చేయాల్సి వచ్చింది. ఒక రేస్కి నేనే మేనేజర్ కావాల్సి వచ్చింది, విచ్ ఐ didn't have any experience. So how we got riders, how we connected them with India, and Boldly Indian అనేది ఒక ట్యాగ్ లైన్ మనకు. వాళ్ళు బోల్డ్లీ ఇండియన్ ట్యాగ్ లైన్ వాళ్ళ మీద వేసుకొని, అంటే ఇంటర్నేషనల్ రైడర్స్ వీళ్ళందరూ వై ఆర్ దే ఐడెంటిఫైయింగ్ విత్ ద బోల్డ్లీ ఇండియన్ ట్యాగ్ లైన్. చాలా సైడ్ స్టోరీస్ చాలా ఉన్నాయి దీంట్లో. బట్ అదే మీరు రేస్కి వెళ్ళినప్పుడు కూడా రైట్, మీరు యూజువల్గా 3-4 వెహికల్స్ లేకపోతే బైక్స్ తీసుకొని వెళ్తారు కదా, అప్పుడు ఒక్క బైక్ తప్ప మిగతావన్నీ కూడా పాడైపోయినాయండి కదా. అవును అవును అవును. అయినా కూడా మీరు రేస్ గెలిచారు అని చెప్పి స్టోరీ అంటే ఆ స్టోరీ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మాకు అంటే అప్పటికే కొంచెం అర్థమైంది ఎట్లా చేయాలి ఏంటిదని. ఇనిషియల్లీ యాక్చువల్ దానికంటే ముందు మా ఫస్ట్ రేస్ జపాన్లో ఉండే. ఇప్పుడు మనం రేసింగ్ ఇది ఎక్కడ చేసినామంటే జపాన్లో చేసినాము. వి వెంట్ టు నార్వే, వి డిడ్ ఇట్ ఇన్ స్విట్జర్లాండ్, వి డిడ్ ఇట్ ఇన్ స్పెయిన్. ఇదంతా గ్లోబల్లీ రేస్ చేసి. సో లాజిస్టిక్స్ ఆఫ్ మూవింగ్ ద బైక్స్, అందరూ ఒక తిరిగా మూవ్ చేస్తే మనం డిఫరెంట్గా మూవ్ చేయాల్సి వచ్చింది. అంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద చీపెస్ట్ వే టు మూవ్ ద బైక్స్. ఆ టైంకి అక్కడ రావడము, ప్రతి దాంట్లో మనం వీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ హౌ డు ఐ మేక్ ష్యూర్ ఐ బీ కాంపిటేటివ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ డోంట్ ఎండ్ అప్ స్పెండింగ్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మనీ టు స్పెండ్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ రేసింగ్ చేయాలి నేను ఐ డోంట్ హ్యావ్ ఎ పార్ట్నర్ ఇన్ దిస్, నేను ఒక్కరినే చేస్తుండే. సో ప్రతి దాంట్లో ఒక జుగాడు ఉండే మాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే స్విట్జర్లాండ్లో రేసింగ్ చేస్తున్నప్పుడు మా టీం అందరికీ, ఇప్పుడు హోండా టీం వీళ్ళందరూ దే స్టేడ్ ఇన్ అ బ్యూటిఫుల్ హోటల్. హోటల్ కాస్ట్ వాజ్ అబౌట్ €1,300 per night per room. Very beautiful hotel, €1,300 per night, and in general it's very expensive. Switzerland ఇది ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఇది, బికాస్ దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఎ బిగ్ టీమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ వాళ్ళకు ఒక 20 to 25 rooms అవసరం పడ్డాయి. మనకు ఆ లెవెల్లో పెట్టుకుంటూ పోయి ఒక 10 days చేయాలి, 7 days చేయాలంటే ఇట్స్ టూ మచ్ మనీ ఫర్ సంబడి లైక్ అస్. సో వాట్ వీ డిడ్ ఇస్ వీ రీచ్డ్ అవుట్ టు అ లోకల్ యూనివర్సిటీ వాళ్ళు ఇట్లా మేము ఇట్లా రేసింగ్కి వస్తున్నాం, అక్కడ వచ్చి చేస్తున్నాం అన్నప్పుడు దే వర్ లైక్ ఓకే విల్ బీ హ్యాపీ టు హోస్ట్ యూ, బట్ మీరు ఒక లెక్చర్ ఇవ్వాలి అని. Right, okay. So I was happy to talk to the students or whatever, and we made ourselves available. వాళ్ళందరినీ మనకు యాక్చువల్లీ చీరింగ్ కోసం వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. ఇట్లా చిన్న చిన్న జుగాలు చాలా ఉంటాయి. ఐ మీన్ మేము జపాన్కి వెళ్ళినప్పుడు మాకు ఇండియన్ డయాస్పోరా వాజ్ మచ్ బిగ్గర్. ఎందుకంటే అక్కడ ఐ రీచ్డ్ అవుట్ టు ద అంబాసిడర్. తర్వాత ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళి ఇట్లా టికెట్స్ అట్లా ఇచ్చి వాళ్ళతో మాట్లాడితే దే ఆల్సో ఫెల్ట్ ప్రైడ్ దట్ ఒక టీమ్ ఫ్రమ్ ఇండియా ఈస్ కమింగ్. Right, they also identify themselves as Indians. Obviously, they're living in Japan. So, ikkadi nunchi vastunaru,
వాళ్ళని సపోర్ట్ చేద్దాము అనే ఒక అవగాహనతో వాళ్ళు వచ్చేసేసి ఇండియన్ ఫ్లాగ్స్ తెచ్చుకొని మాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. సో లోకల్ గవర్నర్ ఆల్సో వాజ్ కైండ్ ఆఫ్ క్యూరియస్. సో హీ కేమ్ అండ్ టాక్ టు మీ హౌ యూఆర్ ఏబుల్ టు జనరేట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్. అప్పుడు అర్థమైంది ఫస్ట్ రేస్ అది. అర్థమైంది ఏంటి అంటే మనకు గ్లోబలీ వీఆర్ ఎవ్రీవేర్, ఇండియన్స్ ఆర్ ఎవ్రీవేర్. వీ నీడ్ సంథింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్. Cricket is not the only way to be proud of. There's so many other avenues to be proud of. And I also felt very good about that process. After first time we put the Indian flag on the podium and first race ke. And so that is one interesting thing. మీరు 3 bikes ఏదైతే అంటున్నారో పెద్ద పెద్ద టీమ్స్కి ఎట్లుంటుంది అంటే ఎవ్రీ డిఫరెంట్ డిపార్ట్మెంట్కి అంటే బ్రేకింగ్కి ఒక మెకానిక్స్ ఉంటారు, డిఫరెంట్ దానికి మన లాజిస్టిక్స్ హ్యాండిల్ చేస్తానికి ఒకరు, లాట్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ ఏరియాస్. షాక్స్కి కూడా సెట్టింగ్ చేసుకుంటానికి అది అబ్జర్వ్ చేసి డిజిటల్లీ కోడ్ చేసుకుని అవన్నీ చాలా ఉంటాయి. లాట్ ఆఫ్ ఇట్స్ అ వెరీ ప్రెసిషన్ బేస్డ్ థింగ్. లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వైల్ వీ ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ అ లిటిల్ మోర్ క్రూడ్. వాళ్ళకి రేసర్స్ కూడా వాళ్ళు కూడా అంటుండే దట్ ఆఫ్ కోర్స్ వీ డోంట్ హ్యావ్ దిస్, వీ డోంట్ హ్యావ్ దాట్, బట్ లెట్స్ డూ ఇట్ అని. సో ఒక యాటిట్యూడ్ ఎట్లా వచ్చేసింది అంటే వాళ్ళకు కూడా లెట్స్ హెల్ప్ దిస్ ఇండియన్ టీమ్, లెట్స్ డూ సంథింగ్ వేర్ ఇండియా డిడ్ నాట్ డూ బిఫోర్. ఐ వాంట్ టు బీ దట్ పర్సన్ టు హెల్ప్ దట్ టీమ్ అన్నట్టు వాళ్ళకు కూడా రేసర్స్కి ఒకటి. మాకున్న మెకానిక్స్ కూడా దే వాంటెడ్ టు హెల్ప్ అస్ అవుట్ అనమాట. సో అట్లా మనకు వీ హ్యాడ్ అబౌట్ 4 బైక్స్ ఉండే మనకు. 4 బైక్స్లో ఒక బైక్ ఆ రోజు రేస్ ముందు రోజు వాళ్ళు ప్రాక్టీస్ సెషన్లో ఒకటి ఇరిగిపోయింది. దాని తర్వాత ఇంకో బైక్ సమ్ ప్రాబ్లమ్ దట్ హ్యాపెన్. ఒక బైక్స్ షాక్స్ ఇరిగిపోయి మొత్తం బేస్ అంతా ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ఆ ముందు రోజు నైట్ దే వర్ పుషింగ్ టు సీ వాట్ లిమిట్ దే కెన్ పుష్. మెన్ అండ్ ఉమెన్ రేస్ ఇది. సో అట్లీస్ట్ బోత్ ఆఫ్ దెమ్ నీడ్ అట్లీస్ట్ బేర్ మినిమం ఏంటంటే ఒక్కొక్కరికి 2 బైక్స్. ఒకటి బైక్ హీట్ ఎక్కిపోతుంది, ఇమ్మీడియట్గా నెక్స్ట్ రేస్కి రావాలి కాబట్టి ఒక సెకండ్. హోండా లాంటి టీమ్స్కి 15 బైక్స్ ఉంటాయి, దాంట్లో వరుస ఒకటి తర్వాత ఒకటి అన్ని ట్యూన్ చేసుకొని పెట్టుకొని ఉంటారు అనమాట. అయితే సో వీ హ్యాడ్ బేర్ మినిమం. ఆ బేర్ మినిమం 3 ఖరాబ్ అయిపోయినాయి. రాత్రిపూట నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock ఈజ్ ద రేస్. వీ నీడెడ్ ఎ బైక్ ఒకటి 200 kilometers దూరంలో ఒక బైక్ అవైలబుల్ ఉంది. నాట్ అంటే ట్యూన్డ్ ఫర్ రేస్, కానీ మా స్పెసిఫికేషన్స్కి ట్యూన్డ్ కాదు. ఓకే. సో ఇప్పుడు ఎవరు వెళ్తారు అంటే ఎవరు వెళ్ళేది, మా రేసెస్ని అయితే పంపలేను, మా మెకానిక్స్ రాత్రంతా పని చేయాలి, పంపలేము. సో మళ్ళీ నేనే వెళ్ళి పోయి ఆ నైట్ అసలు ఐడియా లేదు, ఆ రోడ్స్ ఐడియా లేదు. సో అది డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బైక్ తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ మెకానిక్ లేపి వాళ్ళు వెంట్ త్రూ దిస్ ఎంటైర్ ప్రాసెస్. వాళ్ళు కూడా ఇఫ్ దే వర్క్ ఫర్ హోండా దే వుడ్ నాట్ హ్యావ్ డన్ ఇట్. అంటే ద ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ ఇస్ బికాస్ we all believed in one cause, one purpose. ఆ పర్పస్ తోటి కొంచెం ఎట్లయినా మనం పిచ్చి పెట్టినట్టే వీ కెన్ వర్క్. ఐ మీన్ దెర్ ఇస్ no night, no morning, nothing, right? Like so they were also willing to work through that night, and they helped us out అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రెడీ ఉండే. భయం అవుతుండే ఎప్పుడు ఖరాబ్ అవుతుంది, ఎప్పుడు ఇరిగిపోతుంది. ఎందుకంటే కైండ్ ఆఫ్ రిగర్ దట్ దే పుట్ దట్ మెషిన్స్ త్రూ ఇస్ క్వైట్ హై, ద జంప్స్ దట్ దే డూ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ luck undi nothing broke, and if it broke, of course we would not have won it. And the women won the World Cup for idi women category la. Overall as a team we won number 3 position. So రెండిట్లలో we were standing on the podium అన్నమాట. మీకు ఎలా అనిపించింది అన్న? ఎంత స్ట్రగుల్ ఉంది కదా ఈ జర్నీలో. రైట్. ఫైనల్ గా మీరు అట్లా 3rd పొజిషన్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? టాప్ ఆఫ్ ద వరల్డ్ ఫీలింగ్ ఉండే. స్విట్జర్లాండ్ లో ఉండే, లిటరల్లీ ఆన్ టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఉండే కాబట్టి ఇట్ వాజ్ అ ఫీలింగ్ దట్ అంటే ఆల్మోస్ట్ 40 years, ఐల్ టెల్ యూ సంథింగ్, 220 million బైకర్స్ ఉన్నారు ఇండియాలో. మనకు ఒక టీం లేదు మనం రిప్రజెంట్ చేస్తానికి గ్లోబలీ. విత్ ద ఫస్ట్ టీమ్ మా FIM సర్టిఫికేట్ ఇచ్చింది, ఫస్ట్ టీమ్ ఫ్రమ్ ఇండియా టు ఎవర్ హ్యావ్ అ రేసింగ్ టీమ్ టు పార్టిసిపేట్ గ్లోబలీ. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ సంథింగ్ న్యూ ఒకటి. సెకండ్ ఏంటి అంటే వీ వాంటెడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ వై క్యాంట్ యూ డూ ఇట్. ఓకే, రైట్. అండ్ దట్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ దట్ యూ క్యాన్ డూ ఇట్ ఇఫ్ యూ రియలీ డ్రీమ్ దట్ యూ వాంట్ టు గో అవుట్ దేర్. పోయి చేయాలనుకుంటే చేయొచ్చు. దేర్ ఇస్ నథింగ్ స్టాపింగ్ రియల్లీ. మనమే ఒక 100 barriers పెట్టుకుంటాం అనుకుంటున్నా. అంటే నాకు చెప్పిన వాళ్ళు కూడా FMSCI నుంచి దీని నుంచి అని చాలామంది టోల్ మీ దట్ ఇట్స్ నాట్ ఈజీ టు గో హెడ్ అండ్ డూ ఇట్, యూ నీడ్ దిస్, యూ నీడ్ దట్. యూ ట్రూలీ ప్రాబబ్లీ నీడ్ ఆల్ ఆఫ్ ఇట్, బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ గోల్ దట్ ఒక పోవాలే చేయాలనుకుంటే పోయి చేయొచ్చు నాకు తెలిసి అయితే. అండ్ ఐ ఎండెడ్ అప్ మీటింగ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రేసర్స్, లాట్ ఆఫ్ దెమ్ సపోర్ట్. ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీ ఆల్సో దే నీడ్ ఇన్ ద రేసింగ్ సర్క్యూట్. ఇండియా లాంటి కంట్రీ వస్తే వాళ్ళకు కూడా ఇట్స్ ఎ హ్యూజ్ వ్యూవర్షిప్, హ్యూజ్ మార్కెట్ దట్ ఇండియా ఓపెన్స్ అప్. సో దే వర్ ఆల్సో ఓపెన్ విత్ అన్ ఓపెన్ ఆర్మ్స్, రైట్? సో నౌ వాట్ ఈవెన్చువల్ ఫ్యూచర్ ఏంది అంటే మనకు ఒక MotoGP టీం ఉండాలి.
ఈ రేసింగ్ టీం నుంచి ఒక మోటో జీపీ టీం ఎట్లా తయారు చేయాలి, రైట్? ఆ యాంగిల్లో ఇప్పుడు దట్స్ వాట్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్. ఇప్పుడు ఇండియాలో మీరు ఒక చిన్న ఇల్లు దగ్గర నుంచి పెద్ద ఇల్లు వరకు, చిన్న ఇల్లు అయితే ఒక 50,000 60,000 లక్ష రూపాయల్లో బైక్ ఉంటుంది. అవును. పెద్దవాళ్ళు అయితే కొంచెం 3 lakhs 4 lakhs లో బైక్ కొనుక్కుంటారు. ఈవెన్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా సాటర్డే నైట్స్ అవి రేసింగ్ అవి చేస్తూ ఉంటారు. 22 lakh బైక్స్ రిజిస్టర్డ్ ఉన్నాయి ఇండియాలో. ఇండియాలో 22 lakhs. మీరు అదే స్పెయిన్, ఫ్రాన్స్ చూసుకున్నారంటే ఒక లక్ష బైకులు కూడా లేవు, కానీ వాళ్ళ దగ్గర 100 టీమ్స్ ఉన్నాయి. ఆ రేసింగ్ అనేది ఒక స్పిరిట్, ఐ థింక్ సమ్హౌ దే హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్. మనకేంటి అంటే మోస్ట్ ఆఫ్ దీస్ బైక్స్ ఆర్ కమ్యూటర్ బైక్స్, వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ రిక్రియేషన్. ఇప్పుడు పిల్లలు రిక్రియేషన్ బైక్స్ తీసుకుంటున్నారు, కానీ వి గో ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి. రేసింగ్ అనేది వద్దు మనకు, రైట్? ఇప్పుడు ఐ మీన్ రేసింగ్ ఈజ్ ఆల్సో, వెన్ యూ థింక్ అబౌట్ రేసింగ్ యూ థింక్ అబౌట్ స్పీడ్, ట్రాఫిక్ల స్పీడ్. చాలా మందికి రేసింగ్ అని అంటే వై రేసింగ్? The question of why racing comes up. Why do you need to, right? It's a question of it. The way to answer that is basically racing is not just about our machine capability, it's human capability also. How you react at that speed, how, and it's people just think about death, people just think about helmet lekapodam or road traffic. That's not racing. That is just, being ignorant kada. So adi our difference, it's coming up in people now. They understand even when we talk about racing to regular people. I'm not talking about racers. People are there who follow F1, follow MotoGP and all of that. But regular people are now transforming into people who consume that kind of content కూడా అన్నమాట. ఇండీ రేసింగ్ ని మీరు ఇప్పుడు గెలిచారు కదండి, తర్వాత ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు బ్లాక్ హాక్స్ ఉంది, ఇలా ఏదన్నా ఇక్కడ కూడా అలాంటి టోర్నీస్ ఏదన్నా కండక్ట్ చేసే ఆలోచన ఉందా? అంటే ఇండీ రేసింగ్ యాక్చువల్లీ లీగ్ లో కూడా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ దాంట్లో కూడా. సో వీఆర్ ప్లానింగ్ ఆన్ గెటింగ్ దట్ టు ఇండియా. నెక్స్ట్ స్టెప్ ఇస్ టు గెట్ దట్ టు ఇండియా. మనం అంటే యూరోప్ అంతా చేస్తున్నాం, జపాన్లో చేస్తున్నాము, యూఎస్లో చేస్తున్నాము, అది ఇండియాలో కూడా చేయాలని డెఫినెట్లీ థాట్ ప్రాసెస్. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా అన్న? మన దగ్గర లేదు, కానీ ఇప్పుడు మనం తీసుకొచ్చేది అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. మనము రేసింగ్ అంటే బుద్ధ్ ఇంటర్నేషనల్ అనుకుంటాము, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, హ్యూజ్ ప్రాసెస్. బుద్ధ్ లాంటిది ఇంకోటి రావాలి అంటే చాలా పెద్ద, అంటే ఒక ఇట్ విల్ హ్యాపెన్ ఓవర్ 5-6 years, గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ లైక్ దట్. మనం తీసుకొచ్చేది ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ జమ్స్, న్యాచురల్ టెరెన్స్, హౌ యూ క్రియేట్ దట్. ఆర్టిఫిషియల్లీ క్రియేట్ చేయొచ్చు, ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఒకటి ఏంటంటే వాట్ వీ నీడ్ టు రియలైజ్ ఇస్ విత్ ద ప్రాబ్లమ్స్ దట్ కంట్రీ దట్ లైక్ ఇండియా హ్యాస్, యూ విల్ ఆల్సో హ్యావ్ టు ట్వీక్ ద మోడల్ దట్ ఫిట్స్ ద కంట్రీ. ఇప్పుడు మీరు వాలీబాల్ చూస్తుండ్రు, వాలీబాల్ కూడా మీరు నోటీస్ చేసినట్టు ఇటువంటి వాలీబాల్ వరల్డ్ ఎక్కడ లేదు. మనం ఏదో వెస్ట్ని కాపీ కొట్టేసేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు మనం అట్లా చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ ద కంట్రీ. వాలీబాల్ ఎందుకు లేదు అంటున్నా అంటే మనకు సూపర్ పాయింట్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసినాం, 15 point sets ఆడుతున్నాం, రైట్? 15 points మనది, రైట్? ఇంకోటి సూపర్ పాయింట్ అనేది ఇట్ క్రియేట్స్ దట్ అంటే దట్ షార్ప్ థింగ్ ఇన్ వెదర్ యూ విన్ యూ లూజ్ ఆల్ ఆఫ్ దట్ హ్యాపెన్స్ ఓవర్ 1 or 2 points. సో లాస్ట్ దాకా మనకు ఆల్మోస్ట్ ఐడియా ఉండదు ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది అనేది. ఇట్ మేక్స్ అ గ్రేట్ టెలివిజన్ ప్రోడక్ట్. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ ఫర్ టెలివిజన్, సంథింగ్ ఇక్కడ ఇండియన్ రేసింగ్లో కూడా వీ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ ఇన్ టు ద కంట్రీ దట్ సూట్స్ ద టెరెన్ అనమాట. సో ఇప్పుడు టెలివిజన్ అంటే గుర్తొచ్చిందన్న, మీరు ఇప్పుడు సోనీ లైవ్ లో మన ప్రైమ్ వాలీబాల్ వస్తుంది లాస్ట్ ఇయర్, ఇప్పుడు యూట్యూబ్ ఉంది. అంటే సోనీ రెగ్యులర్ సోనీ ఛానల్స్ లోనేమో మనది ప్రైమ్ వాలీబాల్ ఉంది, సోనీ లివ్ లో పెట్టకుండా ఈసారి యూట్యూబ్ లో పెట్టినాం. ఓకే. సో దాంతో ఏమైంది అంటే సోనీ లివ్ లాస్ట్ ఇయర్ వెన్ వీ హ్యాడ్ ఇట్, వీ హ్యాడ్ వ్యూవర్షిప్ బిహైండ్ అ ఫైర్ వాల్. ఆబ్వియస్లీ పే చేసి దాన్ని సోనీ లివ్ లో చూడాలి. యూట్యూబ్ ఈస్ జనరల్ యాక్సెస్. మన ఫస్ట్ గేమ్ ఇయర్ 3.1 million people watched it. Yeah, so it's a huge success. YouTube is a very big success ఈసారి. ఇప్పుడు క్రికెట్ డామినేటెడ్ కంట్రీ అన్నాం మనది. సో అండ్ మోర్ ఓవర్ రేసింగ్ అనగానే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయరు. బైక్ కొంటానంటేనే వద్దు నువ్వు బస్సులో వెళ్ళు, ఆటోలో వెళ్ళు, కాలేజ్ బస్సులో వెళ్ళు అంటారు. సో ఆ వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళని అది కట్ చేస్తున్నారని అనుకోవచ్చు అన్న పేరెంట్స్. అంటే ఇన్ జనరల్ మనకు we still don't push the envelope of human capability. మన ఇన్ జనరల్ మీరు చూసిందంటే మీరు వేరే కంట్రీస్లల్లో ఈ బైక్స్ జంప్ చేయడం ఇవన్నీ దే స్టార్టెడ్ 3 years యాజ్ అ 2-year-old and 3-year-old, రైట్? పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఆల్రెడీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్, సో దే బై ద కిడ్స్ దోస్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఓకే. మన దగ్గర ఏమైంది, మనం వీఆర్ నాట్ ఎ జనరేషన్ వేర్ వీ టుక్ ఎ లాట్ ఆఫ్ రిస్క్. మన రిస్క్ ఈజ్ ఆల్వేస్ ద స్ట్రగుల్ టు లైవ్లీహుడ్, స్ట్రగుల్ ఫర్ అదర్ థింగ్స్. కానీ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ వేర్ రిస్క్ కూడా వాళ్ళు చాలా క్యాల్కులేటెడ్ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి గ్లోబల్లీ, దే హ్యావ్ ద రైట్ ఎక్విప్మెంట్ టు ప్రొటెక్ట్ దెమ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫాల్. మన దగ్గర రిస్క్ తీసుకున్నప్పుడు యూ డ్రైవ్ ఫాస్ట్ అండ్ యూ డోంట్ వేర్ ఏ హెల్మెట్, యూ మిస్ వన్ లిటిల్ బిట్ హియర్ అండ్ దర్ యూఆర్ డెడ్.
రైట్? సో ఆ మెమరీస్ మనకు ఉన్నాయి తప్ప వీ డోంట్ హ్యావ్ ద మెమరీస్ ఆఫ్ బీయింగ్ ప్రొటెక్టెడ్, ద రైట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్. కింద పడ్డా కూడా అంటే డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ సర్క్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ దట్ కైండ్ ఆఫ్ ఎ రేస్, రైట్? అండ్ ఇవన్నీ ఈ సిస్టమ్స్ లేకపోయేసరికి మనకు ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఎవ్రీవేర్. ఇఫ్ యూ లుక్ ఎట్ బేస్ జంపింగ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ అడ్వెంచర్ స్పోర్ట్, మన ఇండియన్స్ ఆర్ నోవేర్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ అడ్వెంచర్ స్పోర్ట్. చేస్తారు, ఒక 10 మంది చేస్తారు, ది మేక్ ఇట్ బిగ్, బట్ దే డోంట్ మేక్ ఇట్ బిగ్ ఆన్ అ గ్లోబల్ స్కేల్. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇచ్చినా కూడా మనకు ఇండీ రేసింగ్ అని ఇండియన్ టీమ్ స్టార్ట్ చేసినాం, కానీ వీ డోంట్ హ్యావ్ రైడర్స్ దట్ కెన్ గెట్ అస్ టు విన్ ద ఛాంపియన్షిప్. ఓకే, ఇప్పుడు అది నెక్స్ట్ చేంజ్ అవుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ గ్లోబల్ రైడర్స్ వెన్ వీ డిడ్ లాట్ ఆఫ్ ట్రయల్స్, ఇండియన్ వాళ్ళతో ట్రయల్స్ చేసినాము, లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ రైడర్స్ అండ్ మన రైడర్స్. ఎందుకంటే టాలెంట్ లేక కాదు, దే స్టార్ట్ వెరీ యంగ్, దే స్టార్ట్ వెన్ దే ఆర్ 2-year-old 3-year-old. దట్ ఫియర్ ఆఫ్ ఫాలింగ్ అనేది అసలుకి దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఇట్ ఇన్ దేర్ మైండ్. పేరెంట్స్ కూడా దే డోంట్ గెట్ ఇన్ టు దిస్ ప్రాసెస్ ఆఫ్ డ్రైవింగ్ దట్ ఫియర్. మనకేమో జస్ట్ మెట్లు ఎక్కుతుంటారా, కింద పడుతూ చూసుకుంటారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఇప్పటికీ జాగ్రత్త అని చెప్తారు కదా, బయటికి వెళ్తుంటే జాగ్రత్త అని చెప్తారు. ఐ థింక్ దట్ సెన్స్ ఆఫ్ స్టే సేఫ్ ఈజ్ నాట్ దేర్ యాజ్ మచ్ ఇన్ గ్లోబలీ కంపేర్ టు ఇండియా. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అగైన్ బ్లాక్ హాక్స్ హైదరాబాద్ అన్న, అసలు ఈ టీం స్టార్ట్ చేయాలని మీకు ఎలా అనిపించింది అన్న? అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఐపీఎల్ ఫుల్ బూమ్లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ కానివ్వండి, ఈవెన్ యంగ్ జనరేషన్ కానివ్వండి, అందరు క్రికెట్ సైడ్ ఉన్నప్పుడు రైట్, మీరు ఎక్కడైతే కనుమరుగైపోతుందో వాలీబాల్, దీంట్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద మోస్ట్ ప్లేడ్ మన టీమ్ స్పోర్ట్ అంటే ఆఫ్టర్ క్రికెట్ ఇట్స్ వాలీబాల్. అవును, ఇండియాలో ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఊర్లలో అంతా, ఊర్లలోనే కాదు, ఈవెన్ టౌన్స్లల్లో సిటీస్లలో కూడా రిసార్ట్కి వెళ్తే మీరు వాలీబాల్ ఆడతారు. అవును, మీరు మన టీమ్ అవుటింగ్కి వెళ్తే వాలీబాల్ ఆడతారు, కార్పొరేట్ అవుటింగ్కి వెళ్తే వాలీబాల్ ఆడతారు. ఏముంది, ఒక నెట్వర్క్, ఒక బాల్ తీసుకోవడం, ఒక ఆగురు ఇటు సైడ్, ఒక ఆగురు అటు సైడ్, 10 మంది ఇటు 10 మంది అటు, లేకుంటే ఇద్దరు అటు, రైట్? ఇంకోటి ఏంటంటే వాలీబాల్ యూ కెన్ ప్లే ఇన్ ద వాటర్ నీళ్ళలో, స్విమ్మింగ్ పూల్ దొక్కితే వాలీబాల్ ఆడతాం, రైట్? మనకు గడ్డి దొక్కితే వాలీబాల్ ఆడతాము, ఇండోర్ దొక్కితే బీచ్ దొక్కితే వాలీబాల్ ఆడతాము. సో it's a sport that you can play everywhere. It's one of those sport where anybody can play and you can play it everywhere, right? So that's one big advantage for volleyball. Secondly, volleyball ఇప్పుడు మన హ్యాండ్బాల్ మేము ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే ఓన్లీ 5 million people play handball in the country, this large. వాలీబాల్ యూ డోంట్ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. వాలీబాల్ అని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది. రూల్స్ ఆల్మోస్ట్ 70-80% దే నో. కొన్ని రూల్స్ హియర్ అండ్ దేర్ దే ప్రాబ్లీ డోంట్ నో, బట్ మోస్ట్ ఆఫ్ ద రూల్స్ ఎవ్రీబడి నోస్, రైట్? సో ఒక టీమ్ స్పోర్ట్ని గ్రో చేయాలంటే క్రికెట్ తర్వాత వన్ ఆఫ్ ద ఈజియర్ స్పోర్ట్ టు గ్రో ఈజ్ వాలీబాల్. ఓకే, ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు మీరు ఫుట్బాల్ అన్న చూసుకున్న, బాస్కెట్బాల్ చూసుకున్న, ఇష్యూస్ ఉన్నాయి. ఫుట్బాల్లో ఇష్యూ ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ వస్తుంది టీవీలో. మీరు హైదరాబాద్ టీంకి ఆడుతున్నా అంటే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో ఇట్లా ఆడతారు, మీరు హైదరాబాద్ టీంకి ఇట్లా, కంపారిజన్ స్టార్ట్ అయిపోతుంది. యూ ఆర్ లుకింగ్ అట్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. ఇఫ్ వీ హ్యావ్ టు గెట్ దెమ్ టు ప్లే ఫర్ ఆర్ టీమ్, మనకు ఒక $100 million కావాలి ఆ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఇంకా తీసుకురావాలంటే. ఎకనామికలీ వయబుల్ కాదు. సో ఇవన్నీ చూసుకుంటే వాలీబాల్ వాజ్ అ పర్ఫెక్ట్ ఫిట్. ఎట్లా అంటే టీవీలో ఇంటర్నేషనల్ వాలీబాల్ లేదు, విచ్ మీన్స్ దట్ ఆర్ వాలీబాల్ ద వే వీఆర్ డూయింగ్ ఇట్ అలౌస్ అవర్ ప్లేయర్స్ టు గెట్ టు అ సర్టన్ లెవెల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ వాలీబాల్ని మనకు కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, రైట్? సో ఈ లాస్ట్ 4 yearsలో ఆ డిఫరెన్స్ కూడా తగ్గిపోతుంది. ఈ మన ప్లేయర్స్ కూడా దే ఆర్ గెటింగ్ టు ఎ హయ్యర్ కేపబిలిటీ. లాట్ మోర్ కిడ్స్ ఆర్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ. సో దాంతో ఇట్ బికమ్స్ ఈజియర్. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, మనము ఎక్కడో 70s 80s ఉన్న కంట్రీ వరల్డ్ ర్యాంకింగ్లో ఇప్పుడు 40sకి వచ్చినాము. ఐఎమ్ వెరీ ష్యూర్ విత్ ఇన్ ఇంకొక 10-15 yearsలో దట్ విల్ కమ్ డౌన్ టు అబౌట్ 10 అరౌండ్ 10 or whatever. ఎందుకు 10-15 years అంటున్నా అంటే, ఇప్పుడున్న ప్లేయర్స్ని సడన్గా మనం కొత్త స్కిల్స్ డెవలప్ చేయాలంటే చాలా కష్టం. యూ నీడ్ టు స్టార్ట్ యంగర్. ఇప్పుడు అందరు పిల్లలు ఏమవుతుందంటే, ఒక్కొక్క స్టేజ్ కదా పొడుగైనాక ఎవరో ఇంటి పక్కన వాళ్ళు, వాళ్ళ PE టీచరో ఎవరో ఒకరు, వాళ్ళ ఫాదర్ ఎవరో చెప్తారు, పొడుగైనావు కదా నువ్వు వాలీబాల్ పోయి ఆడుకో అని చెప్పి. అంతే, దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ వై దే ప్లేయింగ్ వాలీబాల్. సెకండ్ థింగ్ ఏంది, ఎలాగో పొడుగున్నాడు అనుకో, జాబ్ కావాలనుకుంటే పోయి వాలీబాల్ ఆడితే జాబ్ దొరుకుతుంది. సర్వీసెస్లోనో, నేవీలోనో, ఇక్కడో అక్కడో ఏదో జాబ్ దొరుకుతుంది. ఈ రీజన్స్ వల్ల వాలీబాల్ ఆడుతుండ్రు. అంటే ప్రొఫెషనల్ వాలీబాల్, రిక్రియేషన్ వాలీబాల్ అందరూ ఆడతారు, చాలామంది ఆడతారు, రిక్రియేషన్ ఆడేసేస్తారు. ప్రొఫెషనల్ ఆడాలంటే దే నాట్ టేకింగ్ దట్ స్టెప్, అండ్ ద స్టెప్ ఈజ్ ఫర్ రీజన్ ఆఫ్ హైటో ఇదో అది తప్ప, నాకు వాలీబాల్ అంటే ఇష్టము అని చెప్పి చిన్న స్టేజ్ నుంచి ఆడడం లేదు. సో అది చేంజ్ అయ్యే కొద్దీ, అంటే ఈ నెక్స్ట్ 10 yearsలో విల్ స్టార్ట్ చేంజింగ్ దట్. ఎందుకు చేంజ్ అవుతుందంటే, వీల్ ఆల్సో లుక్ ఎట్ మన టెలివిజన్లో స్టార్స్ తయారవుతారు. స్టార్స్ ఒకవేళ రాగానే కిడ్స్ ఆల్సో విల్ స్టార్ట్ టు
want to become that star. So they'll start younger. And ఇప్పుడు స్టార్స్ అన్నారు కదన్న, ఇప్పుడు మీరు స్టార్స్ అన్నప్పుడు క్రికెట్ తీసుకుంటే 1970s 80s నుంచి ఒక వాళ్ళకి 83 తర్వాత మన క్రికెట్ది ఎంటైర్ కంట్రీలో చేంజ్ వచ్చింది. సో అలాంటిది ఏదన్నా వాలీబాల్లో రావాల్సి ఉందని అనుకుంటారన్న మీరు? 100%. The only way to get the popularity to rise is to build national teams that are capable of winning globally. ఆ కేపబిలిటీకి తీసుకురావాలి అంటే మనం నేషనల్ టీమ్స్ మీద చాలా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఎఫ్ఐవిబి సపోర్ట్ చేయబట్టి ఎఫ్ఐవిబి వర్క్స్ డైరెక్ట్లీ విత్ ద లీగ్ ఆల్సో, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ వాలీబాల్. ఓకే, వాళ్ళు డైరెక్ట్ లీగ్ తోటి వర్క్ చేసుకుంటూ వాళ్ళు దే ఆర్ హెల్పింగ్ ద కంట్రీ టు గ్రో ఎ నేషనల్ టీమ్. మనం ఇప్పుడు మొన్న కావా నేషనల్స్కి ఏషియన్ కప్కి వెళ్ళిన వాళ్ళు అందరూ పీవీఎల్ ప్లేయర్సే. ఓకే, పీవీఎల్లో ఆడిన వాళ్ళు ఎవరు వెళ్ళలే, అందరు పీవీఎల్ ఆడిన వాళ్ళే. దే గాట్ సెలెక్టెడ్ హియర్ దేర్ వేర్ ఎవర్ హౌ ఎవర్ దే గాట్ సెలెక్టెడ్. ఎఫ్ఐవిబి సెలెక్టెడ్, స్టీరింగ్ కమిటీ ఉన్నది దానికి సెలెక్షన్. సో వెళ్ళి అక్కడి నుంచి దే ఎండెడ్ అప్. మొన్న ఏషియన్ గేమ్స్లో మనం లాస్ట్ టైం సిల్వర్ మెడలిస్ట్, బ్రాంజ్ మెడలిస్ట్ ఓడగొట్టినాం మనం. లాస్ట్ టైం సిల్వర్ మెడలిస్ట్, బ్రాంజ్. సో వీ లాస్ట్ టు ద గోల్డ్ మెడలిస్ట్. సో ఆ స్టేజ్కి రాగలిగినాము అంటే వీ ఆల్రెడీ మేడ్ ఎ హ్యూజ్ స్టెప్ అనమాట. స్టాండర్డ్ సెట్ అవుతుంది చాలా చాలా, అంటే వరల్డ్ గ్లోబల్ ర్యాంకింగ్లో బెటర్ అయింది. దానికి కోచింగ్ తోడ్పడుతుంది, దానికి యూనో ద హోల్ ఎకో సిస్టమ్ హ్యాస్ టు బీ యాడెడ్. ఇప్పుడు పిల్లలు కూడా అంటే చాలామంది ఓన్లీ కొన్ని స్టేట్స్ నుంచి ఆడుతున్నారు. ఇమాజిన్ వెన్ ఎవ్రీబడి సీయింగ్ దిస్. ప్రతి ఒక్క టీము తీసుకుపోయి, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాలీబాల్ దానికి ఐఎమ్ వర్కింగ్ విత్ తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ అనుకోండి. మోర్ వాలీబాల్ కోర్ట్స్, మోర్ కోచింగ్, ఇవన్నీ తీసుకొస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఓకే. సో అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ అన్న, ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అవనివ్వండి, కాలేజెస్ అవనివ్వండి, అసలు స్పోర్ట్స్ అనేదే వాళ్ళ సిలబస్లోంచి, వాళ్ళ స్కూల్లోంచి తీసి బయటపడేసేస్తున్నారు. సో ఇది రాబోయే జనరేషన్లో మీరు డిఫరెంట్గా తీసుకుంటున్నారు కాబట్టి స్పోర్ట్స్ అప్రోచ్, అది మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అంటే అన్ఫార్చునేట్లీ పడేస్తున్నారు, మీరు అనేది కరెక్టే. కానీ ఇంకో అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఫ్రమ్ ఎ గవర్నమెంట్ స్కూల్ స్టాండ్ పాయింట్ చాలా గవర్నమెంట్ స్కూల్స్కి గ్రౌండ్స్ ఉన్నాయి. లక్కీలీ వీ స్టిల్ హ్యావ్ ద గ్రౌండ్స్. గవర్నమెంట్స్ ఆల్సో ఇప్పుడు రియలైజ్ ఏమవుతున్నారంటే స్పోర్ట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ డిప్లొమసీ, ఇట్స్ ఎ సాఫ్ట్ పవర్, రైట్? యాజ్ ఎ కంట్రీ ప్రైడ్ రావాలి అంటే మీరు చూడండి, అండ్ యూ డోంట్ నీడ్ టు విన్ ఎ వార్. యూ కెన్ విన్ అ గేమ్ అగేన్స్ట్ యువర్ ఆర్చ్ రైవల్ ఆర్ వాట్ ఎవర్. ఒక జావలిన్ త్రో చేయబట్టి ద ఎంటైర్ కంట్రీ జస్ట్ స్వెల్స్ విత్ ప్రైడ్, రైట్? సో వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేస్ టు మేక్ దట్ నేషనలిస్టిక్ ప్రైడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ త్రూ స్పోర్ట్. I think we have realized that as a nation we have realized it. As a government, వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి they started encouraging sport, both from a pride perspective, nationalistic perspective, and also because they feel that sport will add a lot of value to ఇప్పుడు కిడ్స్ విషయంలో చూస్తే మీరు కిడ్స్ స్పోర్ట్ ఆడిన కిడ్స్ చూడండి, స్పోర్ట్ ఆడిన కిడ్స్ చూడండి, లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్, రైట్? ఆడిన కిడ్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటంటే దే నో అండర్స్టాండ్ హౌ టు హ్యాండిల్ విన్స్ అండ్ లాసెస్, దే అండర్స్టాండ్ టీమ్ వర్క్, they understand how to make better human beings out of other friends and their teammates and all of that. So idantha ee understanding la they become better individuals. Ee thought process already ఇప్పుడు స్టార్ట్ అయింది. I mean I would say in the last 4-5 years మీరు చూసినంటే తేడా ఉంది. అంటే లీగ్స్ అన్నిట్లో లీగ్స్ ఫామ్ అవుతున్నాయి. లీగ్స్ తోటి డిసడ్వాంటేజ్ ఉన్నా కూడా అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బేసికలీ లీగ్స్ తోటి నాట్ ఎవ్రీథింగ్ క్యాన్ బి మేడ్ ఎ లీగ్. చాలా కొన్ని స్పోర్ట్ లీగ్స్ తయారు చేసేసారు, మేబీ ఓవర్ కిల్ అయిపోతుందేమో లీగ్స్ ఆ విషయంలో చూస్తే. కానీ ఆ స్పోర్ట్కి ఆ అటెన్షన్ తీసుకురావాలంటే లీగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు క్రియేట్ దట్ అటెన్షన్, రైట్? సో ఈ మొత్తం అంటే లీగ్స్ చేయబట్టి, ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ స్పోర్ట్ చేయబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్చరీ లీగ్ విచ్ స్టార్టెడ్, ఒక 1 million పీపుల్ చూసినారు అనుకోండి, దాంట్లో ఒక 10 మంది కిడ్స్ విల్ బి వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఇట్. వాళ్ళకు దే లుక్ ఎట్ దీస్ కిడ్స్. మనకు ముందు ఒలింపిక్స్లలో పెద్దగా చూడకపోతే, ఒలింపిక్స్ అయితే కొన్ని స్పోర్ట్స్ చూస్తుండే, అవును, కానీ మనకి ఎక్కువ అన్ని రాకపోతుండే. ఇప్పుడు ట్యూనింగ్ చేస్తే మొత్తం ఎవ్రీథింగ్ యూ కెన్ వాచ్. స్విమ్మింగ్ యూ కెన్ వాచ్, ఆర్చరీ యూ కెన్ వాచ్, షూటింగ్, వెదర్ ఇండియా ఇస్ దేర్ ఇన్ దట్ ఆర్ నాట్, విల్ గెట్ టు వాచ్ ఇట్. ఇట్ ఇన్స్పైర్ that 1 month of Olympics inspired so many kids to take up sport. So I feel exposure, number 1. Number 2, leagues cheyabatti. Number 3, government policies cheyabatti. Rather than saying
స్కూల్స్లో ఆ తీసేస్తున్నారు అనుకంటే ఐ ఫీల్ కిడ్స్ ఆర్ ఆటోమేటిక్లీ గెటింగ్ ఇంట్రెస్టెడ్. ఓకే, పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫీలింగ్ దట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, పిల్లలకు విల్ గివ్ దెమ్ దిస్ సపోర్ట్ అని చెప్పి. మీరు ఇప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్స్, హైదరాబాద్లో అయితే బ్యాడ్మింటన్ కోర్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్, రైట్? అవును. అండ్ పేరెంట్స్ పేరెంట్స్ డ్రాగింగ్ దెమ్ టు దెమ్. ఇప్పుడు నా పిల్లలను కూడా ఇనిషియల్లీ నేను స్టార్ట్ చేసింది, అరే లెట్స్ గో ప్లే. ముందు మనకు అనకపోతుండే, ఎందుకు ఆడుతున్నాడు అంటుండే, కానీ ఆడదామని చెప్పి అనకపోతుండే పేరెంట్స్ అప్పట్లో. మనకు ఎక్కువ ఆప్షన్స్ లేక మనం పోయి ఆడుతుండే. ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, డిస్ట్రాక్షన్. స్పోర్ట్ ఈస్ అ వెరీ గుడ్ డిస్ట్రాక్షన్ ఫర్ దాట్. సో ఐ థింక్ ఫ్యూచర్ లుక్స్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. ఓకే అండి, మీరు ఈ స్పోర్ట్స్లో కూడా ఉన్నారన్న. సో ఇదేమో ఒక సైడ్, 2 sides ఆఫ్ కాయిన్ లాగా, ఒకటేమో ఎంటైర్ అవుట్డోర్ స్పోర్ట్స్, ఒకటేమో ఎంటైర్ ఇండోర్ స్పోర్ట్స్. సో ఇది అది ఐ మీన్ ఈ స్పోర్ట్స్ ఆడితే బయటికి వెళ్ళి ఆడని వాళ్ళు కూడా ఉంటారు కదండి. సో అది ఇది మీరు ఎలా చూస్తారు అన్నట్టు? ఈ స్పోర్ట్స్ పిల్లలు ఎక్కువ ఫోన్లకి పట్టుకొని ఆడుకుంటా బయటకు వెళ్లకుండా ఉంటున్నారు కదన్న, దానివల్ల. యా, అంటే గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇట్స్ ఎ థింగ్ దట్ ఐ ఆల్సో స్ట్రగుల్డ్ విత్ బిఫోర్ ఐ ఎంటర్డ్. అట్లనే పోకర్లో కూడా నేను ఎంటర్ అయినా. పోకర్ ఆల్సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఐ గివ్ యూ బోత్ ఆఫ్ దీస్ ఎగ్జాంపుల్స్. పోకర్ ఆల్సో యూ వ్యూ పోకర్ యాజ్ ఎ గ్యాంబ్లింగ్ థింగ్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ పోకర్ యాజ్ అ స్పోర్ట్, మైండ్ గేమ్స్ అసోసియేషన్, ద మైండ్ గేమ్స్ ఇది, దాంట్లో యూ హ్యావ్ బ్రిడ్జ్, యూ హ్యావ్ పోకర్ అండ్ యూ హ్యావ్ చెస్. పోకర్ ఈజ్, ఐ వుడ్ సే, ఐ వుడ్ రేట్ పోకర్ a lot more harder than chess in one way. అంటే ఎట్లా అంటే, చెస్ యూ ప్లే what is being played on the, in front of you, చూస్తున్నాం, whatever you see, right? Poker la you would have to manage a lot of other things. You have to manage your own emotions, you have to read other people's emotions. There's an element of luck in the cards. It's not complete luck as well, because the same poker players continue to win globally all the time. సో ఒకవేళ లక్ ఉంటే కొత్త రావాలి ప్రతిసారి, అండ్ రెగ్యులర్గా గెలవడం అనేది ఇంపాసిబుల్ ఉంటుంది. సో దెర్ ఈస్, వీళ్ళు ఈ ప్లేయర్స్ కూడా దే డూ మెడిటేషన్, దే డూ యోగా, దే వాచ్ వాట్ దే రీడ్, అండ్ దే ప్లే ఎ లాంగ్ సిరీస్. ఆల్మోస్ట్ కొందరు 20 hours ఎట్ స్ట్రెచ్ ఆడతారు. దే హ్యావ్ టు, బికాస్ ఇట్ టోర్నమెంట్. ఒక 1000 మందిని ఒక టోర్నమెంట్లో పడేసేసి లాస్ట్ ఒక విన్నర్ కావాలంటే 20 hours పడుతుంది, రైట్? సో ఇటువంటివి వాట్ ఐ రియలైజ్డ్ ఈస్, మన పర్సెప్షన్ ఆఫ్ స్పోర్ట్ ఈజ్ వెరీ షాలో. ఈ స్పోర్ట్ బాగుంటుంది, ఈ స్పోర్ట్ బాగాలేదు. గాల్ఫ్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆల్సో హ్యావ్ ఎ గాల్ఫ్ టీమ్. గాల్ఫ్ చాలామంది గాల్ఫ్ ఆడనోళ్ళు, రానోళ్ళు, దే థింక్ గాల్ఫ్ ఈజ్ అ వెరీ బోరింగ్ స్పోర్ట్, బట్ గాల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పోర్ట్ అవుట్ దేర్. నేను అన్ని స్పోర్ట్స్ ఆడినాక ఐ విల్ టెల్ యూ, గాల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ యాజ్ అ స్పోర్ట్, రైట్? కానీ తెలియనప్పుడు ఏంటిది, బయట ప్రపంచం ఏమనుకుంటే రిచ్ పీపుల్ స్పోర్ట్, ఇట్స్ ఏదో చాలా బోరింగ్ ఉంటుంది, లాస్ట్ ఒక 1 feet ఇట్లా కొట్టేసేసి చేతులు లేపేసి అంటారు కదా. బట్ దట్ ఈస్ ఆఫ్టర్ యూ ప్లే 400 meters. 400 meters బాల్ కొట్టి 3 shots అక్కడికి వచ్చినాక లాస్ట్ మీరు కనపడుతుంది. మనకి కెమెరాలో చూపెట్టేసేసి అంటే వీడని ఇది ఈ మాత్రం దానికి ఇంత చేస్తున్నారు. సో ఆ పర్స్పెక్టివ్లో ఐ థింక్ వీఆర్ వెరీ బయాస్డ్ అబౌట్ స్పోర్ట్. సో పోకర్ ఈజ్ ఆల్సో లైక్ దట్, గాల్ఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. అన్ఫార్చునేట్లీ దే డోంట్ థింక్ ఇట్స్ అన్ అథ్లెటిక్ స్పోర్ట్, ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ అథ్లెటిక్ స్పోర్ట్. అండ్ సో ఈజ్ ఈ స్పోర్ట్. ఈ స్పోర్ట్ కూడా ఎందుకు అంటున్నా అంటే, వీఆర్ నాట్ టెల్లింగ్ ఎవ్రీబడి టు బికమ్ అన్ ఈ స్పోర్ట్ అథ్లీట్, బట్ the generations are changing, right? I can't drag everybody out. I'm providing options. ఇప్పుడు ఎవరైనా పిల్లోడికి, if they want to play, there is an option of handball, there's an option of volleyball, there's an option of racing, there's an option of golf, right? There's boxing, we're into badminton, we're doing all of that. But if somebody is physically not able to become an athlete, but they are mentally faster, their reaction speed is extremely higher. You need a very fast reaction speed for this, right? And your decision making is very quick. If something like this is happening at that level, they are truly athletes as well, right? So ఇదేదో పిల్లల్ని వీడియో గేమ్స్ ఆడుకొని మీరు వచ్చేసేసి అథ్లీట్స్ కమ్మంటే కాదు. బ్యాడ్మింటన్ ఏదో 2 సార్లు ఆడినంత మాత్రం మీరు బ్యాడ్మింటన్ అథ్లీట్ కారు కదా. సో ఈ స్పోర్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వేర్ చేంజింగ్ టైమ్స్కి వీఆర్ ఆల్సో అడాప్టింగ్ టు దట్ చేంజ్. Right now we realize that a lot more kids are playing e-sport, but at the same time they're treated as a sport. They also go through the same preparation that is required, trigger speed, all of that, and only a few make it to becoming a world class athletes, right? So my goal is to provide avenues for sport. Okay, so అది ఈ స్పోర్ట్ అవ్వచ్చు, అవుట్డోర్ స్పోర్ట్స్ అయినా అవ్వచ్చు. Exactly. ఓకే అన్న, అగైన్ ఈ స్పోర్ట్స్ గురించి అన్న, ఇప్పుడు మీరు పోకర్ని ఈ స్పోర్ట్స్ గేమ్ కింద చూడాలి అని చెప్తున్నారు. మన 2 తెలుగు స్టేట్స్లో పోకర్ ఈ స్పోర్ట్స్ కాదు అన్న, పోకర్ ఇస్ అ డిఫరెంట్ పోకర్. ఓకే అండి. సో ఇప్పుడు మన పోకర్ ఏపీ తెలంగాణలో బ్యాన్ అయింది.
అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని గ్యాంబ్లింగ్ కోసం యూజ్ చేస్తున్నారు అనే ఇది కూడా ఉంది. సో మరి మీ ఈ గేమ్ ఎలా ఎవాల్వ్ అయ్యిద్దని మీరు అనుకుంటున్నారన్న? అంటే మేము చేసేది లీగ్ ఎట్లయితే ఉంటుందో, లీగ్ ఈజ్ ఎ టోర్నమెంట్. ఓకే. టోర్నమెంట్లో ప్లేయర్స్ ఎవరు మనీ బెటర్. ఓకే. టోర్నమెంట్కి ఒక ప్రైజ్ మనీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వాలీబాల్ గెలిస్తే టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఒక 50 lakhs అనుకోండి. మన ఈ లీగ్లో కూడా వీల్ హ్యావ్ ఎ ప్రైజ్ మనీ. ఈ ప్రైజ్ మనీకి డిఫరెంట్ సిటీస్ టీమ్స్, జస్ట్ లైక్ ఇప్పుడు ఈ వాలీబాల్ లీగ్లో ఎట్లయితే అన్ని సిటీకి ఒక టీం ఉంటుందో, అటువంటి టీంలో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దగ్గర నుంచి నేషనల్ ప్లేయర్స్ ఎన్నుకొని యాజ్ ఎ టీమ్ యూ ప్లే టు విన్ దట్ టోర్నమెంట్. ఓకే. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మనీ. నోబడి గెట్స్ పేడ్ ఎనీథింగ్ అదర్ దెన్ దేర్ సాలరీ. జస్ట్ లైక్ హౌ వాలీబాల్ ప్లేయర్ గెట్స్ పేడ్ ఎ సాలరీ, వీళ్ళకి కూడా పోకర్ ప్లేయర్స్ కూడా ఒక ఆప్షన్లో వాళ్ళ శాలరీ ఇచ్చి తీసుకుంటాం. దాని తర్వాత వాళ్ళకు ₹1 రాదు. దాని తర్వాత గెలిస్తే ఓడిపోయినా ఇట్స్ అ టీమ్ ప్రైడ్, కానీ నథింగ్ టు డూ విత్ గ్యాంబ్లింగ్. దట్ ఈస్ ఫ్రమ్ ఎ మనీ పర్స్పెక్టివ్. ఓకే. కానీ పోకర్ అనేది యాజ్ ఎ స్పోర్ట్, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉన్నది. దాంట్లో వాళ్ళు దే హవ్ డిక్లేర్డ్ పోకర్, చెస్ అండ్ బ్రిడ్జ్ 3 sport as a mind sport. And poker la, if you look at any most sport, there is no luck అనేది కాంపొనెంట్ ఉంటుంది, కానీ 15 to 20% luck, మేబీ 15% కూడా చాలా ఎక్కువ చెప్తున్నా. దర్ ఇస్ అ హ్యూజ్ కాంపొనెంట్ ఆఫ్ స్కిల్. ఎందుకు స్కిల్ అంటున్నా అంటే, ఇఫ్ ద సేమ్ ప్లేయర్ కీప్స్ విన్నింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు దట్ దే విన్, ఎక్కడ పోయినా కూడా గ్లోబలీ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ దే గో అండ్ విన్. ఇఫ్ ద సేమ్ ప్లేయర్ ఈజ్ విన్నింగ్, యూ కెనాట్ హ్యావ్ లక్ ఆల్ ద టైమ్ కదా. లక్ అనేది ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ పోకర్ ప్లేయర్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ దీస్ పీపుల్ క్యాన్ ప్లే ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ 20 hours. ఓకే. దే డూ యోగా, ఫుడ్ కంట్రోల్ చేస్తారు. అథ్లీట్స్లా దే థింక్ లైక్ అథ్లీట్స్, దే డూ మెడిటేషన్ తెల్లారు లేస్తే, రైట్, అండ్ దే కంట్రోల్ దేర్ ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ స్మాల్ చేంజ్ ఇన్ ఎమోషన్ విల్ మేక్ యూ లూజ్ ద ఎంటైర్ టోర్నమెంట్. సో హౌ do you bankroll? హౌ డు యూ ఎన్ష్యూర్ మీ దగ్గర ఉన్న మనీని, అంటే స్టేక్ అంటారు, హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ నాట్ లూజింగ్ ఇట్ కంప్లీట్లీ, రైట్? బికాస్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, రైట్? సో ఈ లాంజివిటీ ఎట్లా చేయగలుగుతాము, ఆల్ ఆఫ్ దిస్ యాడ్స్ అ లాట్ ఆఫ్ డ్రామా ఇంటూ దట్ గేమ్, రైట్? సో అన్ఫార్చునేట్లీ మనం ఓన్లీ ఒకటే ఏం చూస్తామంటే, లాస్ట్లో ఆల్ ఇన్ అని చెప్పి అంటారు చూడండి సినిమాల్లో చూపెట్టినట్టు, we think of that as gambling, right? So అదేమో ఫ్రమ్ ఎ మూవీ పర్స్పెక్టివ్. సరే, అది పక్క పెడితే ఎందుకు బ్యాన్ చేసిండ్రు అంటే, యాక్సెస్ టు పోకర్ హెస్ బికమ్ వెరీ ఈజీ. చాలామంది కష్టపడి, రోజంతా కష్టపడి వాళ్ళు వర్క్ చేసి ఈవినింగ్కి వచ్చేసరికి సరే దీన్ని డబుల్ ఎట్లా చేద్దాము అనే థాట్తో ఉంటే ఒకవేళ పోకర్లోకి వస్తే, దట్ ఈస్ రాంగ్. పోకర్ ఈజ్ నాట్ ఎ వే టు ఎర్న్ మనీ. పోకర్ ఇట్స్ అ స్పోర్ట్, రైట్? యూ ట్రీట్ ఇట్ యాజ్ అ స్పోర్ట్, యూర్ ఫైన్. But if you treat it as something to earn money, you will lose money. There's no two ways about it. ఎందుకంటే ఇట్స్ అ గేమ్ ఆఫ్ స్కిల్. మనం ఏదో లక్ బేస్డ్ అయి ఉంటేనేమో వస్తాయో పోతే అనుకోవచ్చు. అవతలోళ్ళు ఆడేటోళ్ళు ఎటువంటి వాళ్ళో మీకు తెలియదు, రైట్? అండ్ దే మస్ట్ బీ ప్రాక్టీసింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దే మస్ట్ బీ వెరీ గుడ్ ఎట్ ద స్కిల్ దట్ దే హ్యావ్, రైట్? సో అటువంటప్పుడు యూ కెనాట్ రిస్క్ యువర్ మనీ ఆన్ పోకర్ హోపింగ్ దట్ యూ విల్ విన్, అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ టెక్నిక్ అండ్ ఆల్. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ స్పోర్ట్. మనము బెట్టింగ్ ఇప్పుడు ఏ స్పోర్ట్లో, అన్ని స్పోర్ట్లలో ఆల్మోస్ట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బెట్టింగ్ ఇన్ క్రికెట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇఫ్ యూ లుక్ ఎట్ కోడిపందాలు, మన సంక్రాంతికి వెళ్తే కోడిపందాల్లో కూడా బెట్టింగ్ ఉన్నది. చిన్న ఇప్పుడు ర్యాట్ రేసెస్ అని ఎలుకల్ని పెట్టేసేసి దాని మీద ఒక బెట్టింగ్ చేసేస్తున్నారు, ఇండియాలో కాకపోయినా వరల్డ్ మొత్తం. సో బెట్టింగ్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్, ఐ థింక్, హ్యూమన్ నేచర్ ఇన్ జనరల్, అండ్ ఇట్స్ టేకెన్ అప్ మెనీ ఫార్మ్స్. బట్ ఓన్లీ ఐసోలేటింగ్ పోకర్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఇస్ రాంగ్, నా పర్స్పెక్టివ్లో. And our league is not about money, it's about tournament and finding the best poker players. We don't get involved in as a rule, we don't get involved in any betting rooms, any poker rooms. We don't get involved with any casinos. We don't do any of that. We just stick with the sport angle ante. Okay. అన్న, ఇప్పుడు మరి ఈ ప్లేయర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారన్న మీరు గ్లోబలీ? అంటే పోకర్ అక్కడ ఎట్లా అంటే, మీరు ఎన్ని గేమ్స్ ఓపెనింగ్ చేసిండ్రు, ఈ ఎన్నిట్లలో క్లోజ్ చేసిండ్రు, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఎన్ని గేమ్స్ ఆడినరు, ఎన్ని గేమ్స్ ఓడిపోయినరు, ఏ స్టేజ్లో ఓడిపోయినరు, ఏ స్టేజ్లో ఎన్నిటికి ఎంత మనీ పెట్టినరు. సో ఈ దీంతో ఒక పర్సోనా క్రియేట్ చేసేస్తారు అనమాట. మన దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉన్నది విచ్ ఐడెంటిఫైస్ వాట్ రిస్క్ యూఆర్ టేకింగ్, హౌ యూఆర్ ప్లేయింగ్, ఇవన్నీ పెట్టి ఈ సాఫ్ట్వేర్ మన లక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ప్లే ఆల్సో ఆన్లైన్. ఓకే. ఆన్లైన్లో మొత్తం స్టాటిస్టిక్స్ ఉంటాయి.
So we take all of those statistics and then we leverage those statistics and identify certain players. ఈ ప్లేయర్స్ ఆడే ముందు కూడా పోయినసారి పిఎస్ఎల్ మీరు పోకర్ స్పోర్ట్ లీగ్లో చూసిందంటే ఒక 40,000 పీపుల్ అప్లై చేసిండ్రు, 36 పీపుల్ రిమైన్డ్ ఇన్ ద టోర్నమెంట్. ఓకే, ఇది టోర్నమెంట్ అగైన్ మనీ, దిస్ నో మనీ ఇన్వాల్వ్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ అప్లయింగ్, దర్ ఇస్ జీరో మనీ. యూ జస్ట్ అప్లై యాజ్ ఎ యూజర్, యూ ప్లే యాజ్ ఎ యూజర్ అండ్ యూ కంటిన్యూ డౌన్ దట్ పాత్. 36 మంది దే స్టేట్ బ్యాక్ అనమాట. ఈ 36 మందిలో మేము వీ అగైన్ పిక్. సో ద టాప్ 36 పీపుల్ హూ వన్ దట్ టోర్నమెంట్ ఈజ్ హూ వి పిక్. అదే కాకుండా కొంచెం ప్రొఫెషనల్ ప్లేయర్స్ కూడా ఉంటారు. ప్రొఫెషనల్ ప్లేయర్స్ వాళ్ళ హిస్టరీ మాకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ హిస్టరీ నుంచి మనం తీసుకుంటాం అనమాట. ఓకే. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ మీ కెరీర్ గురించి అన్న, ఇప్పుడు మీరు ఒక పక్కన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, సో మీ కంపెనీస్ మీ అన్నీ కూడా ఉన్నాయి. మీరు బిజినెస్ పర్స్పెక్టివ్లో చూస్తే మీరు ఏం పెడుతున్నారో దానికి ఎంత వస్తుంది అనేది లెక్కేస్తారు. ఇటువైపు ఏమో అంటే మరుగున పడిపోతున్న స్పోర్ట్స్ని ఐపీఎల్ లాంటి ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా పాపులర్ చేస్తూ ఉన్నారు. సో అది ఇది రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కదన్న, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారన్న మీరు? అంటే ఒకవేళ చాయిస్ ఉంటే ఐ విల్ గో మోర్ టువర్డ్స్ స్పోర్ట్ దెన్ బిజినెస్. ఓకే. Business, I feel the way I think about business is something that sustains, you know, whatever losses we make in sport, because sport is, it's a long term game. ఇవన్నీ ఎనీ లీగ్ చూడండి, మీరు క్రికెటే మనకు 10 years పడ్డప్పుడు వాలీబాల్ లాంటి స్పోర్ట్ సస్టైన్ అవుతానికి, అదర్ దెన్ క్రికెట్ అండ్ కబడ్డీ, నన్ ఆఫ్ ద లీగ్స్ మేక్ ప్రాఫిట్. దెర్ ఇస్ నో ప్రాఫిట్, దెర్ ఇస్ నో మనీ టు బి మేడ్ ఇమీడియట్లీ. ఇట్స్ అ వెరీ లాంగ్ టర్మ్ గేమ్. ఇది ఎట్లా అంటే ఇప్పుడు యూ కెన్ లుక్ ఎట్ ఇట్ లైక్ రియల్ ఎస్టేట్. ఒక యాసెట్ మీరు ఒక ప్లేస్లో తీసుకున్నారు అంటే అది కూలగొట్టి వేరే వాళ్ళకి కట్టుకోవాలి తప్ప ఇట్ బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇట్, ఐ వ్యూ దిస్ యాజ్ అన్ యాసెట్ ఆల్సో. ఓకే. హైదరాబాద్కి ఒక వాలీబాల్ టీం రావాలి అంటే ఇంకో వాలీబాల్ టీం రావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్, బికాజ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ టీమ్ ఫర్ హైదరాబాద్ అనమాట. సో అట్లనే సేమ్ ఎస్ఆర్హెచ్ లాగా ఇంకోటి మీరు క్రికెట్ తయారు చేసుకుంటా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో షార్ట్ టర్మ్లో ఎస్ విల్ లూజ్ అ లాట్ ఆఫ్ మనీ. ఈవెన్చువలీ ద ఐడియా ఈస్ దట్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ సస్టైన్ ఇట్ సెల్ఫ్. బట్ మనీ కోసము స్పోర్ట్లకు రావాలనుకుంటే మాత్రం ఐ థింక్ దెర్ సో మెనీ అదర్ బిజినెసెస్ యూ కెన్ డూ. సో మెనీ సక్సెస్ఫుల్ బిజినెసెస్ దట్ యు నో ఇట్స్ ఈజియర్ టు మేక్ మనీ దెన్ విత్ ఇన్ స్పోర్ట్. Sport is about pure passion. I think what we are doing, I don't know about the rest of the people, but we do it for the love of sport. That is what our tagline is. We just do it for the pure love of sport and the desire that it needs to be a lot more options as sport to people. So it drives us, number one. Number two, ఏదో మనీ పోతాయి అనే భయంతో వెళ్తే ముందుకైతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, ఇఫ్ ఫియర్ ఈజ్ డ్రైవింగ్ యువర్ డెసిషన్స్ దెన్ యూ వోంట్ గో ఫార్, రైట్? సో ఈవెన్ దో బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్ ఎస్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, భయం అవుతుంది దట్ అరే వాట్ ఇఫ్ వీ లూజ్ ఎవ్రీథింగ్, వాట్ ఇఫ్ వీ నెవర్ మేక్ మనీ. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ దట్ ప్రాసెస్ వీ వన్ అ ఛాంపియన్షిప్, we are building Blackhawks, we are seeing a lot more kids play, numbers are there, numbers are growing, right? So path kanapadtadi manaku. Eventually you know that okay, 10 years down the lane, let's go, it's okay, but here is where we'll become sustainable. And every time nijanga cheptunna, I mean every time you see that you impacted a few children, impacted the sport. It's a big dream, చిన్న డ్రీమ్ కాదు, టు క్రియేట్ ఎకో సిస్టమ్ ఫర్ అన్ ఎంటైర్ కంట్రీ అనుకున్నప్పుడు అది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ డ్రీమ్. అండ్ వాట్ వీ సక్సీడ్ ఇన్ డూయింగ్ ఇస్ వెరీ వెరీ స్మాల్. వెన్ యూ లుక్ బ్యాక్ దిస్ ప్రెటీ మచ్ నథింగ్ వీ డిడ్, రైట్? వీ జస్ట్ స్టార్టింగ్. కానీ ఈవెన్ లిటిల్ స్మాల్ బ్లాక్స్ ఆల్సో వెన్ యూ లుక్ బ్యాక్ ఇట్ ఫీల్స్ నైస్ దట్ ఓకే వీ హెవ్ డన్ సంథింగ్ అండ్ దట్ కీప్స్ అస్ గోయింగ్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. మీరు బిజినెస్ సైడ్ అంటారా? యాక్చువల్లీ ఈ స్పోర్టింగ్ బిజినెస్ యాక్చువల్లీ హెల్ప్ దర్ అదర్ బిజినెస్ ఆల్సో. ఓకే. ఎట్లా అంటే నెంబర్ వన్, వీఆర్ ఇన్ టచ్ విత్ సో మెనీ పీపుల్. ఇట్స్ ఈజీ టు బీ ఇన్ టచ్ విత్ ఫ్యాన్స్, ఇట్స్ ఈజీ టు బీ ఇన్ టచ్ విత్ లాట్ మోర్ పీపుల్ ఇన్ జనరల్. సో దాంతో ఆపర్చునిటీస్ మంచిగా కనపడతాయి మనకు, నెంబర్ వన్, రైట్? నెంబర్ టూ, ఆల్ ఆఫ్ దీస్ విన్స్, లాసెస్, హౌ యూ గో త్రూ ఎమోషన్స్, హౌ యూ బిల్డ్ థింగ్స్ ఆల్సో ఈస్ వెరీ సిమిలర్ టు హౌ యూ డూ ఇన్ బిజినెస్. యూ స్ట్రగల్, యూ హస్ల్ క్వైట్ అ బిట్. స్పోర్ట్లో ఉన్నంత హస్ల్ దేంట్లో ఉండదు ఈ స్పోర్ట్ బిజినెస్లో. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, మన దగ్గర లీగ్ అవుతుంది. ఇప్పుడు లీగ్ ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చినాము, ఏసీ పని చేస్తలేదు. ఏసీ పని చేయకపోతే ఏం చేయాలి? స్టేడియంలో ఆడుతున్నారు, లైవ్ బ్రాడ్కాస్ట్ అవుతుంది, ఫ్యాన్స్ ఆర్ ఆల్రెడీ దేర్. ఏసీ ఖరాబ్ అయ్యింది. ఏసీ ఎందుకు ఖరాబ్ అయిందంటే వాటర్ లేవు. ఏసీకి వాటర్ కావాలి, వాటర్ లేవు. వాటర్ ఎందుకు వస్తలేదంటే పైప్ బస్ట్ అయింది. పైప్ ఎందుకు బస్ట్ అయిందంటే అంత ముందు రోజు
వాష్రూమ్లో నీళ్ళు వస్తలేవని చెప్పి కంప్లైంట్ ఏదంతా చేసినప్పుడు వాళ్ళు పాపం అంతా క్లీన్ చేయడంలో పైప్ బస్ట్ అయిపోయారు. సో ఇట్లా ఒక్కటికొకటి కూడా రీజన్స్ ఉంటాయి. సో హౌ డు వీ డూ వాట్ డు వీ డూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేస్? నేను పర్సనల్గా వెళ్ళి పైకి ఎక్కి ఆ పైప్ వాటర్ పైప్ గుంజుకొని వెళ్ళి ఆ వాటర్ పైప్ చిల్లర్కి పైప్ పెట్టి నేను అంటే యూ నీడ్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్, రైట్? సో ఇటువంటి థింగ్స్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ బిజినెస్ టు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. హౌ డు వి ఇప్పుడు మాకు లాజిస్టిక్స్ కంపెనీ ఉంది, విజీ అని ఒక లాజిస్టిక్స్ కంపెనీ ఉంది. ఆ లాజిస్టిక్స్ కంపెనీలో ఏం చేస్తామంటే వి డెలివర్. ఇప్పుడు మీరు జెప్టోలో బ్లింకిట్లో ఆర్డర్ చేస్తే మన పిల్లోళ్ళే మోర్ దెన్ లైక్లీ విల్ కమ్ అండ్ డెలివర్ ఫర్ యూ. మన హైదరాబాద్లో మనకు ఆల్మోస్ట్ ఒక 30,000 డెలివరీస్ చేస్తున్నాం పర్ డే హైదరాబాద్లో. అక్రాస్ ఇండియా మనం 1 lakh పైన డెలివరీ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఇన్ 38 cities నౌ. వీఆర్ పికింగ్ అప్ ఇన్ అదర్ సిటీస్. అబౌట్ 7,000 పీపుల్ మనకు ఉన్నారు చేసేటోళ్ళు. సో ఈ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే అంటున్నానో వీ వుడ్ నాట్ అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్. సో ఈ స్పోర్ట్ తోటి మాకు అలవాటు ఏమైంది అంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతోటి రైడింగ్ చేసి వాళ్ళతోటి అంటే ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని వాళ్ళ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తుంటే వీఆర్ గ్రోయింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. లాస్ట్ ఇయర్కి వీ వెంట్ 4 times బిగ్గర్ ఇన్ బిజినెస్. And that is because I think sports also adds to that. So I don't have any regrets in terms of balancing both. సరే, మీరంటే మీరు ప్యాషన్తో చేస్తున్నారు, బాగుందన్న. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఎలా ఉండదన్న? అంటే ఎవరైనా కూడా అయ్యో ఇతను ఏమైపోతాడు, ఈయనేమైపోతాడు, డబ్బులన్నీ ఇట్లా స్పెండ్ చేస్తున్నారంటే ఎలాంటి సపోర్ట్ ఉందన్న? రోజు మా మదర్ దగ్గర నుంచి ఒక కాల్ వస్తుంది. ఓడిపోయినప్పుడల్లా ఒక కాల్ వస్తుంది, అవసరమా ఇది నీకు అని. గెలిచినప్పుడు ఏం కాదు బాగానే ఆడినంటది, ఓడిపోగానే అరే అవసరమా ఇది, ఎంత ఎన్ని పైసలు పోయినాయి అంటే. ఫర్ our concern is obviously like any other mother. Like you're putting so much heart and soul into this. You're leaving a successful business, IT company ఉన్నాయి, ఇవన్నీ సక్సెస్ఫుల్ బిజినెస్ వేరే వాళ్ళకి ఇచ్చేసి చూసుకోమని చెప్పి నీకెందుకు ఇది, వై యూ డూయింగ్ ఇట్? లైక్ ఎనీ అదర్ మదర్ షీస్ కన్సర్న్, రైట్? సో బట్ ఐ థింక్ ఒక్కసారి దిగినాక ఐ థింక్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ఇట్. ఈ సగంలో వదిలిపెట్టే జర్నీ అయితే కాదు. ఫర్ మీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఏదో అంటే ఒక టీం కొనుక్కొని ఒక టీం అంటే ఏదో స్పోర్ట్స్ స్టార్కి కొంచెము అందరు తెలుసుకోవడం అట్లా కాదు. దట్స్ నాట్ ద డిజైర్. డిజైర్ ఈజ్ to bring on, create platforms across the country where kids can play more. Create platforms అంటే మనం చేసింది 1% కూడా కాదు, ఇంకా 99% ఉన్నది. సో ఇట్స్ అ లాంగ్ వే టు గో అండ్ ఐ థింక్ ఐఎమ్ ఫుల్లీ మోటివేటెడ్ టు డూ ఇట్. మీ వైఫ్ ఎలా సపోర్ట్ చేస్తారన్న? షీ ఈస్ వెరీ సపోర్టివ్ బికాస్ అగైన్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ ఆల్సో కదా. ఇంట్లో ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ప్రొవైడింగ్, ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ నీడ్స్ ఆర్ మెట్ ఎట్ ద హౌస్. పిల్లల స్కూల్ ఫీజు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి. సో ఐ మీన్ దిస్ ఓన్లీ సో మచ్ విల్ డూ విత్ ద మనీ. లాట్ ఆఫ్ పీపుల్ విల్ పుట్ దట్ మనీ సమ్వేర్ లైక్ రియల్ ఎస్టేట్లో ఎక్కడో దాన్ని గ్రో చేద్దాం అనుకుంటారు. Our game is not a financial game alone. Our game is emotional, cultural, nationalistic. There's a lot of other things that is involved into this. So from that perspective, I think I'm very happy with what we're doing. మీకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది అన్న, ఇలా ఇవన్నీ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక డిఫరెంట్ అప్రోచ్లో చేస్తున్నాను అన్నది ఎవరన్నా మీకు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అన్న? ప్రౌడ్ కంటే హంబుల్ ఫీలింగ్ ఉంటుంది యాక్చువల్లీ. ప్రౌడ్, ఎస్ దెర్ ఆర్ మూమెంట్స్ వెన్ యూ ఫీల్ సో ప్రౌడ్ వెన్ యూఆర్ వన్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్. బట్ గెలిచినాము అన్నా ఓడిపోయినామంటే ఐ క్యాన్ బ్లేమ్. బట్ గెలిస్తే ఇట్స్ నాట్ మీ. I see even if we win something, even if we do something, a lot of people are involved into it. There's fans involved into it. I think a lot of people have seen how the fans react to a sport. వాళ్ళ సపోర్ట్ లేనిది యాక్చువల్లీ వీ క్యాన్ డూ మచ్, రైట్? ఏదో మనం ఏదో చేసేసినాము, నేను కరెక్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాము, బట్ వితౌట్ ద ఫ్యాన్స్ వీఆర్ నథింగ్. ట్రూలీ స్పీకింగ్ వీఆర్ నథింగ్, రైట్? వాళ్ళు చీర్ చేయకపోతే టీమ్ ఈజ్ నథింగ్. అవును. సో ప్రతి జర్నీలో దిస్ లాట్ ఆఫ్ పీపుల్, కోచెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు మనకు even if you look at some of the ఇప్పుడు ఈ మన హైదరాబాద్ బ్లాక్హాక్స్ అనుకోండి, బ్లాక్హాక్స్లో టీం మనకు కనపడుతుంది కానీ టీం వెనక ఎంతమంది పనిచేస్తున్నారు అనేది కనపడదు. సోషల్ మీడియా దగ్గర తీసుకోండి, టీమ్ మేనేజర్స్, అక్కడ ఫ్యాన్స్కి టీషర్ట్స్ ఇవ్వడం అన్నా కానీ, ఆ కోఆర్డినేషన్ అన్నా కానీ, సో మెనీ పీపుల్ హ్యావ్ వర్క్డ్ ఇన్. టీం కోర్టు మీద 15 మంది ఉంటే టీం బయట ఒక 30 మంది ఉంటారు. 30 people have been working day in, day out. So pride is when I see all of them coming together. But ఏదో మనం ఏదో అచీవ్మెంట్ చేసినట్టయితే పెద్ద అంటే I don't know, it's not there yet because we still feel it's a huge journey, it's a long journey. Looking back, we just started the journey. Flight ఇప్పుడే టేక్ ఆఫ్ అయింది, కనుక చూస్తే బ్యూటిఫుల్ కనపడతాయి హౌసెస్ అన్ని, ఆల్ ఆఫ్ దట్.
బట్ లాంగ్ వే టు గో అహెడ్. సో అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అన్న మీరు బైక్ ఎక్కడో ఉందంటే మీరే వెళ్ళి తీసుకొని వచ్చారు తెలియని ప్లేస్లో. అవును, ఇప్పుడు హైదరాబాద్లో ఏసీ పని చేయట్లేదని మీరే ఎక్కి పైప్ ఫిక్స్ చేశారు. అది చాలా మందికి యాజ్ అ ఓనర్గా ఉన్నప్పుడు నేను ఎందుకు చేయాలి, ఉన్నాడు కదా చేస్తాడు కదా అనే ఫీల్ ఉండదు కదా. దానికి సో మీరు ఆ అప్రోచ్లో ఎందుకు ఉండరు అంటే మేబీ మై లైఫ్ జర్నీ ఆల్సో. అంటే ఐ టేక్ యూ టు సమ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ వెన్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా స్కూల్స్ మారుస్తుండే. మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. నేను అంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ హాస్టల్ బాగుంది అంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు కొంచెం మా హాస్టల్ లేవా అంటే పేరెంట్స్ యూస్ టు బీ వెరీ సపోర్టివ్ టు యాక్చువల్లీ డూ దాట్. సో పేరెంట్స్ వాళ్ళు హుజరాబాద్ అని మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో, అక్కడ స్కూల్స్ పెద్ద మంచి లేవని చెప్పేసి హైదరాబాద్లో నేను ఐ స్టడీడ్ ఇన్ జన్గాం, ఏకశిల, సెయింట్ గ్యాబ్రియల్స్ వరంగల్, మన నెల్లూరులో చదివిన కోరా అండ్ ఆల్ ఆఫ్ దట్, మన బెంగళూరులో చదివిన. సో ఎక్కడన్నా కూడా యూజువలీ హాస్టల్స్ ఐ యూస్ టు గో. సో ఐ యూస్ టు చేంజ్ అ లాట్ ఆఫ్ హాస్టల్స్ అండ్ ఇక్కడ నిలకడ ఉండకపోతుండే. దెన్ డిగ్రీస్ కూడా ఐ స్టడీడ్ ఇన్ ఇండియా. మళ్ళీ అండర్ గ్రాడ్కి కెనడాకి వెళ్ళిన, అక్కడ మళ్ళీ మల్టిపుల్ డిగ్రీస్ చేంజ్ చేస్తుండే. ఎవ్రీ 6 months ఒక డిగ్రీ చేంజ్ చేస్తే ఫాదర్ ఏమన్నారంటే ఇది చేంజ్ చేస్తే నీకు మళ్ళీ నేను మనీ ఇచ్చేది లేదు, నీకు నువ్వు చదువుకో అంటే నాకు అక్కర్లేదులే మీ మనీ అని చెప్పిన. ఏదో ఏ మూమెంట్లో చెప్పినో ఎందుకు చెప్పినో తెలియదు కానీ ఒక మూమెంట్లో చెప్పినాక ఏమైంది, నా కెనడాలో నేను అండర్ గ్రాడ్ చేస్తుండే. కెనడా అండర్ గ్రాడ్ అంటే అప్పట్లోనే స్కూల్ ఫీజు చాలా ఎక్కువనే ఉంటుండే. అండర్ గ్రాడ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి అండర్ గ్రాడ్ ఫినిష్ చేయాలి, ఫస్ట్ ఇయర్ అయిపోయింది అంతే, సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్. సో కాలేజ్ యూనివర్సిటీలో పని చేయనియరు, అంటే యూనివర్సిటీలో పని చేయొచ్చు కానీ బయట పని చేయనియరు. అప్పుడు కెనడా రూల్స్ అట్లా ఉంటుండే, బయట ఏది వర్క్ చేయడం కుదరదు. సో మరి మనీ, స్కూల్ ఫీజు కావాలి, ఉండటానికి కావాలి, ఎవ్రీథింగ్ యూ నీడ్ దట్ మనీ. సో వాట్ వీ యూస్ టు డూ ఇస్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ వర్క్. రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్స్, రెగ్యులర్ ఆల్ ద స్టూడెంట్స్ గో త్రూ. బట్ ఐ థింక్ ఐ వెంట్ త్రూ అ లాట్ మోర్. ఎందుకంటే చాలామంది అండర్ గ్రాడ్కి వెళ్ళినప్పుడు స్ట్రగుల్ కాదు, మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు 2 years స్ట్రగుల్ అవుతారు. నేను అండర్ గ్రాడ్కి వెళ్ళినప్పుడు నా స్కూల్ ఫీజ్ చాలా ఎక్కువ ఉండే. కెనడా ఈజ్ నాట్ దట్ ఈజీ టు వర్క్ ఇన్. అండ్ ఐ నౌ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ దట్ ఎవ్రీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ టు గెట్ ద థింగ్స్ డన్. అండ్ టు మీ there's lot of dignity in labor. నాకు I don't mind doing anything because you need to get the task done. డ్రైవర్కి మనం డ్రైవ్ చేస్తున్నామా ఏం ఫరక్ పడుతుంది, I don't see it from that perspective. All I'm saying is, and startup life is like that. Actually, as a startup founder, we are a janitor, we are the owner, we are the CEO. We have to do everything in whatever is required to get the job done. So అదే attitude, I think a startup attitude is in ఇక్కడ దీంట్లో కూడా for us. ఓనర్ అని చెప్పి అంటే మనము, మీకు ఇమేజ్ ఆఫ్ ఎన్ ఓనర్ ఈజ్ ప్రాబబ్లీ the big owners of billionaires and all of that, right? For us, that's not why we came into the sport. It's not okay, మనకు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉన్నది, ఏదో టైం పాస్ చేస్తానికి స్పోర్ట్లోకి రావాలి. వీ రియలీ వాంట్ టు గ్రో ద స్పోర్ట్, అండ్ టు గ్రో ఇట్ వీ హ్యావ్ టు బీ గ్రాస్ రూట్స్. పోవాలి, చేయాల్సిన పనులు అన్నీ చేయాలి టు గెట్ ద స్పోర్ట్ గోయింగ్. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ ఈవెన్ మీరు స్టేడియంలో కూడా ప్రతి మ్యాచ్ అటెండ్ అవుతారు కదండి. ప్రతి మ్యాచ్కి టీంని వాళ్ళకి ఎనర్జీ బూస్ట్ చేస్తూ ఉంటారు. గొంతు పోతుంది మ్యాచ్ సగంలో, ప్రతి మ్యాచ్ అయిపోయేసరికి గొంతులు పోతాయి. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి వచ్చేసరికి కొంచెం హాట్ వాటర్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇట్స్ అ ప్రాసెస్. ఎస్, ఈవెన్ మీరు మీ టీంని కూడా రీసెంట్గా ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ ఏమన్నా తెలంగాణ కల్చర్ని కూడా ప్రమోట్ చేస్తా తీసుకెళ్తున్నారు కదన్న. సో అది తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేసేది కూడా. మా షర్ట్ ఈసారి మీరు చూసినో లేదో చూసాను, యాక్చువల్ దాని దగ్గరికి వస్తాయి. సో ఆ డిజైన్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది అన్న? అంటే ఫస్ట్ తెలంగాణ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీమ్ని ఐడెంటిఫై చేసుకోవాలి అంటే మనకు యూ నీడ్ టు హ్యావ్ లోకల్ ఎలిమెంట్స్. ఆ లోకల్ ఎలిమెంట్స్ తోటి ఐడెంటిఫై అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్స్ బికమ్ ఎ ఫ్యాషనబుల్ థింగ్ టు గో కాపీ ద వెస్ట్. ఓకే, రైట్, అండ్ ఇట్స్ ఈజీ టు కాపీ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ హెస్ బీన్ ఎట్ డూయింగ్ లీగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ 50 years, 30-40 years, 50 years కంటే పైనే ఇంకా కొన్ని టీమ్స్, రైట్? అండ్ ఇట్స్ ఈజీ టు లుక్ ఎట్ దెమ్ అండ్ సే ఓకే దే ఆర్ డూయింగ్ లైక్ దిస్, లెట్ మీ ఇంపోర్ట్ ద సేమ్ థింగ్. సో వీ ఆల్వేస్ లుక్ ఎట్ ఈ టీమ్స్ ఏదన్నా కానీ, మీరు ఇండియా రేసింగ్ తీసుకోండి, మీకు మొత్తం రేసింగ్ స్ట్రైప్స్ ఆర్ ఆల్ ఇండియన్. మన ట్యాగ్ లైన్ ఇస్ బోల్డ్లీ ఇండియన్, రైట్? వీ వాంట్ టు జస్ట్ సే దట్ వీఆర్ బోల్డ్లీ ఇండియన్, వీ బిలాంగ్ హియర్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ ఫియర్ దట్ maybe I don't belong here. ఏదో లోపలికి వచ్చేసిన డోర్ కొంచెం ఓపెన్ అయిటుంటే ఐ స్నక్ ఇన్. No, I want to open the door and come in properly and we say we belong on the stage, right? That's with indie racing, and because we bought that attitude, we were able to also win.
ఓకే. because we're bold to say that we'll take that risk, we'll go ahead and win, right? It's the same thing that happens with our teams also. Local imbibe చేసుకోవాలి, local, unfortunately local talent unka mean we're not able to grow yet, right? ఎందుకంటే locally 3 years is a very short time to grow a talent and take them into teams and all of that, but that's also next step we are doing. So ఇప్పుడు ఈ t-shirt ఏదైతే అన్నారో, so when we are looking at the local elements, we decided that we'll go with some local pattern. And Ikkat is one of those mana Telangana culture pattern idanta. So we kind of took that into our thing and it came out very well actually. సో అండ్ స్టేడియం దగ్గర కూడా చాలా మంది ఆ టీ షర్ట్స్ వేసుకొని Right. దాని గురించి పోస్ట్ కూడా చూసాను నేను, అందుకే మిమ్మల్ని అడుగుదామని. Right. Yeah. So something that ఒకటేమో connect to the local people. That's important as a team. Second, what is our pride? మనం ఏదో ఇప్పుడు తెలుగు టాలెంట్స్ అన్నాము. తెలుగు టాలెంట్స్ అంటే వాట్ ఈస్ ఈజ్ ఇట్ జస్ట్ ఎ నేమ్ ఆర్ ఈజ్ ఇట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్, హైదరాబాద్ allows us to use that word హైదరాబాద్ బ్లాక్ హాక్స్. It's not a right. It is what we have to give back to the city. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అని చెప్పి మేము ఒక చీటింగ్ స్కాండల్లో పట్టుబడ్డామంటే హైదరాబాద్కి చెడ్డ పేరు అవుతుంది. అవును. Right? It's very important. Like when you take on a name of a city, when you are saying this city represents the team, I need to conduct that way as well. ఏదో పేరు వచ్చేసేసింది కదా మనము విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే కుదరదు అది. ద సిటీ ఈస్ allowing you to take that name and the city is rallying behind you. అటువంటప్పుడు we also have to conduct that way and I take it very seriously about that. Very important that we don't misuse that opportunity that the city gave us. ఏదో నేను పైసలు కట్టేసేసిన, నేను హైదరాబాద్ పేరు వచ్చేసింది, హైదరాబాద్ పేరు పెట్టేసుకుంటాను కాదు. వెరీ ఇంపార్టెంట్ దట్ వీ రిప్రజెంట్ ఇన్ తెలుగు టాలెంట్స్ ఆల్సో. వీ రిప్రజెంట్ ద తెలుగు పీపుల్. సో ఇండి రేసింగ్ ఇట్స్ INDE, ఇట్స్ నా టీమ్స్ అన్ని కూడా మీరు చూడండి, ఆరెంజ్, తెలుగు టాలెంట్స్ ఈస్ గ్రీన్, ఇండి రేసింగ్. సో ఇట్స్ ఆల్సో నేషనల్ ఫ్లాగ్, ఇట్స్ ఆల్సో నేషనల్ ప్రైడ్ ఫర్ అస్. సో హూ వీ ఆర్ అండ్ హౌ వీ రిప్రజెంట్ అవర్ సెల్వ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అగైన్ మీరు బ్యాడ్మింటన్లో కూడా మీకు టీం ఉందండి. రైట్. అది సచిన్ టెండూల్కర్ అండ్ మన మ్యాట్రిక్స్ ప్రసాద్ గారి దగ్గర నుంచి మీరు టేక్ ఓవర్ చేసుకున్నారు కదా, అండ్ 2 ఛాంపియన్షిప్లు కూడా కొట్టారు కదా. సో ఇన్ని ఎలా మేనేజ్ చేస్తారన్న అసలు మీరు? అంటే వాట్స్ ఇంట్రెస్టింగ్ ఈస్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు వాలీబాల్ మన టీం ఉంది కదా, బ్యాడ్మింటన్ కూడా సేమ్ కదా అనుకుంటే అది కంప్లీట్లీ డిఫరెంట్. బ్యాడ్మింటన్లో కోచింగ్ డిఫరెంట్, బ్యాడ్మింటన్లో ఇట్స్ ఏ ఇండివిజువల్ స్పోర్ట్. Volleyball is a team sport. You have to manage big teams. Teams come from different places. Badminton is more of how you manage the individual spirit and all of that. And coaches different untaru, administration different, league different. దీనికి దానికి అసలు there's no similarities in how we do it. In India racing also మనం బోల్డ్ ఇండియన్ అని పెట్టినాం. ఇంటర్నేషనల్ స్టార్స్ వీళ్ళందరూ, నథింగ్ టు డూ విత్ ఇండియా, రైట్? సో ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్, ట్రూలీ స్పీకింగ్. Overall perspective la you need to have clarity that Indie racing represents boldly Indian. Telugu talents is Telugu swag anedi it's how we feel about it. Manam Telugu ollamo, mana team, mana swag, this is what it is, right? So mana posts anni kuda atla undali. Indie racing posts are representing India, global, boldly Indian. So our differentiation na mind la very clear, it's very clear. So whenever there is a doubt for anybody, I'll direct them towards that thing, right? Okay. So clarity of thought అయితే నాకు చాలా ఉన్నది. ఏదో ఒక స్పోర్ట్ నేను పికప్ చేసుకుంటున్నా అంటే ఏదర్ పోకర్ అన్నా కానివ్వండి, వాట్ వీ డూ అండ్ వాట్ వీ షుడ్ నాట్ డూ. నేను అన్నా ఇందాక పోకర్ తోటి, we do not participate in poker rooms. We don't encourage betting through money, right? We don't want to get into gambling. We don't want to touch. I don't care whether we make money or not. We don't want to touch because we represent something bigger and higher. Nothing to do with just making some quick money or whatever, right? As I said, there's so many other ways to make money. Sport is not a way to, I don't consider it as a way to make money, right? So our perspective la, I think first of all I'm more than taking credit for myself. I have the right teams that we have identified. Different teams, different structure. Indie racing la none of these teams get involved. Okay. There's global teams that get involved. Blackhawks and Talents la koncham mix untadi. But again, teams know right at the beginning that this is what we're going to be doing. This is the approach we're going to be taking. Ee clarity of thought, it drives down to up and down the chain anamata. So that's how we're able to manage. Lekapothe it'll just become too much for us to manage చేస్తున్నారన్న. రైట్. మేనేజ్ చేస్తా కూడా వాళ్ళు ఛాంపియన్స్ గా ఎలా టర్న్ అవుట్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు మీరు ఇండీ రేసింగ్ స్టార్ట్ చేశారు, 3rd పొజిషన్కి వచ్చారు, వరల్డ్ లో ఒక
ఒక నేమ్ ప్లేట్ పెట్టారు అక్కడ ఇండియాది. రైట్ అలాగే ఇప్పుడు ప్రైమ్ వాలీబాల్ లో కూడా ఉన్నారు. రైట్ ప్లస్ ఇప్పుడు మన బ్యాడ్మింటన్ లో కూడా 2 ఛాంపియన్షిప్లు కొట్టారు. రైట్ అవి ఎలా ఆ ఛాంపియన్ గా నిలబెట్టగలుగుతున్నారన్న? దానికి నేను క్రియేట్ చేసుకుంటే చాలా కష్టం అది. అంటే సమ్ ప్లేసెస్ వీ లక్ అవుట్ అండ్ సమ్ ప్లేసెస్ వీ హ్యావ్ బ్యాడ్ లక్ ఆల్సో దట్ వీ కుడ్ హ్యావ్ వన్ ద ఛాంపియన్షిప్ వీ డిడ్ంట్ విన్. బట్ క్రియేటింగ్ ద ఎకో సిస్టమ్ ఐ ఫీల్ ఈజ్ బిగ్గర్ పర్పస్. కాబట్టి సమ్టైమ్స్ వెన్ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ హై, పాపము ప్లేయర్స్ కెనాట్ ప్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి హైదరాబాద్ బ్లాక్ హాక్స్లో we did not make it to the semis, right? While we got a beautiful team together, I think the best team in the league together, we gave them a lot of facilities, we cleared the path for their win. The pressure of winning also is a big pressure on them, right? Young kids who have never been to the league, చాలా మంది లీగ్లో ముందు ఆడలేదు. సో వాళ్ళకి సడన్గా లైట్స్ ఇదంతా డ్రమ్ రోల్ ఫ్యాన్స్ వాళ్ళకి అలవాటు అయిపోయేసరికి ఒక 1 year అయిపోతుంది, రైట్? సో championship is not in my hands. To win a championship, I think the most important thing is we need to make sure the entire team believes in one single thing. Okay. That we will have to want to go out there and win. కొన్నిసార్లు మిస్టేక్స్ అవుతాయి, కొన్నిసార్లు కావు, but at the same time I do not put the pressure on the kids to make sure that we win. We put a lot of pressure and make sure how we conduct. Again, it's very important for us because fans form because of that. It's not about ఇప్పుడు ఆర్సీబీ 18 సంవత్సరాలు గెలవలే, కానీ look at their fan base. It's a great example of sometimes you don't win, you'll get fans. Sometimes you win, you still don't have fans. It's how you win is also very important. So as a team, I think we talk about, అంటే again different teams. ఇప్పుడు బెంగళూరు ఆల్ స్టార్స్ which is a poker team is very different to all the other teams. Poker teamలో ఉన్న వాళ్ళు professionals are very rich. Okay. They play international tournaments, they go to Vegas, they go to different places across the world and they do that. So వాళ్ళకు struggle is different from the struggle of volleyball teams, different from the talents, Telugu talent team. So ఈ recognition a difference కనుక్కొని we need to act accordingly with the teams. ఓకే. సో బ్లాక్ హాక్స్లోకి విజయ్ దేవరకొండను కూడా మీరు తీసుకొని వచ్చారు. రైట్. అసలు అది ఎలా జరిగింది, ఆయన ఎందుకు తీసుకొని వచ్చారన్న? అంటే ఆయన సినిమా కదా, రైట్, మీరేమో ఎంటైర్ అసలుకి స్పోర్ట్స్ బిజినెస్. సో అసలు ఎందుకు అప్రోచ్ అయ్యారు, ఎలా ఆయన ఓపెన్ చేశారన్న? సో యాక్చువల్లీ ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ సీజన్లో విజయ్ దేవరకొండ గారిని ఒకసారి వచ్చి చూడమని చెప్పాను. ఓకే. హీ సా ద స్పోర్ట్. విజయ్ దేవరకొండ ఆల్సో యూస్ టు ప్లే వాలీబాల్. ఓకే. సో ఆయనకు న్యాచురల్లీ he wanted to come into he actually is the one who approached us tarvata, that it will be a good idea if you think I would add value, and somebody like Vijay Devarkonda will add a huge value. Ante ippudu maaku as I said, we create the platform. Vijay Devarkonda can get people onto the platform. He can not only get people, he can inspire a lot of people. Lot of people look up to him for a lot of different things, how he does things boldly. అది కూడా మాకు కొంచెం సెట్ అయింది యాక్చువల్లీ. ఇండి రేసింగ్ బోల్డ్ ఇండియన్, అండ్ హీస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ ఈస్ ఇది అని. ఐ థింక్ హీ ఫాలోస్ హిస్ హార్ట్ ఇన్ జనరల్. అండ్ సో యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ వీ థాట్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ టు కమ్ ఆన్ బోర్డ్ యాజ్ అ ఓనర్. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఒక 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు అంతా వెళ్ళిపోతారు, రైట్? అండ్ దే ఆర్ నాట్ ఫుల్లీ హార్ట్ ఇన్ టు ఇట్. దే విల్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ సమ్ షూట్స్, దే విల్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొఫెషన్, whatever, but they'll not do it because they want to grow the sport. Vijay Devarkonda is not like that. He came in as an owner, and he wants to do more. కొన్నిసార్లు schedules పాపం వాళ్ళకు they have all busy schedules, so sometimes it works, sometimes it doesn't, but he's got his heart in the right place first. మొన్న రీసెంట్ గా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా ముందు రోజు Yes. కూడా మీది ఓపెనింగ్ కి వచ్చారు కదా? నో అనలేదు పాపం, అంటే he knew that was happening, and then still ఆ టైం తీసుకొని he still came, he still showed up and did everything that he, yeah. విజయ్ దేవరకొండ గారిది ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందండి, అంటే ఐ మీన్ మీ టీంలో? అంటే ఫ్రమ్ అ డే టు డే పర్స్పెక్టివ్ ఉండదు. డ్యూరింగ్ ద లీగ్ బేసికలీ అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ మూవీ స్టార్ కదా, జస్ట్ ఒక ఫేస్ ఇచ్చేసేసేసి, I mean that he says use the face if you want to, otherwise I'll go do my own work. Atla kaadu. Vijay Devarkonda actually watches every game. Oh, every game he watches, wherever he is, I'm very sure he's watching, because వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చూస్తారు, గేమ్ చూస్తారు. సో అది సో he's got a good knowledge of how is the team, how is the players and everything. ఫస్ట్ సీజన్లో అయితే
ఈ వీళ్ళని ఆడమను ఇట్లా ఆడమని చెప్పని కూడా అంటుండే. సో ఐ హ్యావ్ టు కన్విన్స్ హిమ్ దట్ ఓకే కోచ్ రోల్ మనం తీసుకుంటే బాగుండదు అని. బట్ as I said, he's passionate and it's a long term thing. 1 year 2 years is not what defines who we are. As things get better from his perspective in terms of schedules and all of that, he wants to get more and more involved. సో అంటే సినిమాకి ఉన్న రీచ్ని మీరు వాలీబాల్ కన్వర్ట్ చేయాలన్న ఆలోచన ఏదన్నా ఉండిందన్న అప్పుడు తను ఆన్ బోర్డ్ అయినప్పుడు. యా అలా కాకపోయినా కూడా వాలీబాల్ ఒక స్పోర్ట్ వస్తుంది అంటే న్యాచురల్లీ అభిషేక్ రెడ్డి కంకనాల ఓన్స్ ఇట్ అంటే ఎవరు పట్టించుకోరు. నోబడీ నోస్ హూ అభిషేక్ రెడ్డి కంకనాల ఇస్, రైట్? ఒక విజయ్ దేవరకొండ, ఇఫ్ అల్లు అర్జున్ ఆర్ బిగ్ స్టార్ ఓన్స్ ఇట్ బికమ్స్ అ కాన్వర్సేషన్ పాయింట్. రైట్. వాళ్ళు ఓన్ చేసిండ్రు కదా అని చెప్పి మనం ఫ్యాన్స్ అవుతారంటే కాదు. దట్స్ నాట్ హౌ వాలీబాల్ ఆర్ ఎనీ స్పోర్ట్ వర్క్స్. ఆ స్పోర్ట్కి ఆ డోర్ దాకా తీసుకురాగలిగే కెపాసిటీ విజయ్ దేవరకొండ హ్యాస్. డోర్ దగ్గరకు వచ్చినాక వాళ్ళని ఫ్యాన్స్లా కన్వర్ట్ చేసేది ఇట్స్ మై రోల్. ఓకే, రైట్? సో నాట్ జస్ట్ బికాస్ people are crazy about Tollywood or whatever. It is because there's an easily identifiable face to the sport. So second thing, he is also passionate about it. So we also wanted to see ఆయన ప్యాషన్ దీంట్లోకి వచ్చిందంటే చాలా it will make wonders actually. But see, also what's more important is the whole ecosystem around it. Lot of other stars also give their face to a sport, but it won't work like that. No. Right? ఇప్పుడు జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇట్ వర్క్స్ బికాస్ అభిషేక్ బచ్చన్ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్పోర్ట్ కూడా కదా. సో అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఏదో ఒకటి రెండు అపియరెన్స్ అయితే అది ఇట్ వోంట్ వర్క్అవుట్, రైట్? సో కానీ విజయ్స్ కేస్ ఇస్ వెరీ డిఫరెంట్. హీ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్. సో అంటే మన ఇండియాలో మీరు ఏ స్పోర్ట్ తీసుకున్నా కూడా అన్న సినిమా ప్లస్ స్పోర్ట్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ లాగా ఉంటుందండి. ఈవెన్ మీరు క్రికెట్ తీసుకున్న ఎనీ స్పోర్ట్, ఈవెన్ ప్రో కబడ్డీ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, వీటిలన్నిటిలో కూడా అవి రెండు ఉంటే దానికి రీచ్ పెరుగుతుంది అండ్ అంటే వ్యూవర్స్ అట్రాక్షన్ కూడా బాగుంటుంది అనేది ఒక జనాల్లో ఉన్నది, రైట్? సో అలా వచ్చిందా అని అనుకున్నాం. ఎస్, అంటే విజయ్ దేవరకొండ గారిని ఫస్ట్ సీజన్లో రమ్మనడము ఒక స్టార్ అట్రాక్షన్ ఉంటుంది స్పోర్ట్కి అనేది రమ్మన్నాం. కానీ ఇంటెన్షన్ లేకుండా అతను మా టీంలో ఒక భాగస్వామి లాగా ఉండాలి అనుకుంటాడు అనేది మాకు ఇంటెన్షన్ లేకుండే. ఓకే ఓకే. కానీ ద మూమెంట్ హీ సా ఇట్ ఒక ఇయర్ తర్వాత వెన్ వీ వర్ టాకింగ్ న్యాచురల్లీ హీ వాజ్ లైక్ ఐ వాంట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. దెన్ వీ రియలైజ్ దట్ సంథింగ్ లైక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద స్పోర్ట్. అండ్ ఏదైనా దిస్ ఎ రీజన్ వై అంటే ఇప్పుడు ధోని ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ హీఈస్ సెల్లింగ్ బైక్స్ అండ్ కార్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. వై డూ యూ నీడ్ ఎ క్రికెటర్ టు డూ ఇట్ అంటే ఇట్స్ అన్ ఐడెంటిఫైబుల్ ఫేస్. And you need that for even a sport, and especially non-cricket sport ki inga kavale. Nannu aduthe prati team they need to go out there and get a superstar or get somebody who is very easily identifiable. I will always recommend that. అన్న ఇప్పుడు మీరు మళ్ళీ స్పోర్ట్స్ నుంచి బిజినెస్ సైడ్కి వద్దామన్న. మీరు లాజిస్టిక్స్ కంపెనీ కూడా మీకు ఒకటి ఉంది. సో అందులో మీరు స్విగ్గీ, బ్లింకిట్, జొమాటో ఇలాంటి కంపెనీస్కి మీరు మ్యాన్ పవర్ని అందిస్తున్నారు, అలాగే జనాలకు కావాల్సినవి కూడా అందిస్తున్నారు. రైట్. కానీ ఈ గిగ్ వర్కర్స్, వీళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు కదా అన్న, వీళ్ళ గురించి చాలా చర్చ నడుస్తుందన్న. ఇప్పుడు అది ఒకటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉన్నదనేది ఒకటి, వాటితో పాటు వాళ్ళకి పేరోల్ కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లేదు అనేది ఒకటి. సో మీరు దాన్ని నడుపుతున్నారు కాబట్టి వీటి గురించి మాకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అన్న. ఓకే. సో బేసికలీ ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక 2 years బ్యాక్ చూసుకున్నారంటే ఓన్లీ స్విగ్గీ, జొమాటో ఫుడ్ యాప్స్ మాత్రానికే వీ నీడెడ్ గిగ్ వర్కర్స్. అవునండి. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 months నుంచి అవైలబిలిటీ ఆఫ్ గిగ్ వర్కర్స్ ఈజ్ మచ్ లోవర్ దెన్ ద నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ దట్ ఆర్ గోయింగ్ అవుట్. ఓకే ఓకే. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే సప్లై అండ్ డిమాండ్. యూజువలీ మనకు ఇప్పుడు బ్లింకిట్లా, జెప్టోలా ఆర్డర్స్ పెరిగిపోయినాయి చాలా. పెరిగితే టెక్నాలజీతోటి యూ కెనాట్ డెలివర్ దోస్ ఆర్డర్స్. యూ నీడ్ పీపుల్, ఎందుకంటే ఏదో డ్రోన్స్ల ద్వారా డెలివరీ అవుతుంది, ఆ మెడిసిన్స్ ఇవి అవుతున్నాయి, అవన్నీ అంతా ఉట్టిముచ్చట్లు. మెడిసిన్స్ ఒక డ్రోన్ 2 drones పంపించగలుగుతారు. కానీ కెన్ యూ ఇమాజిన్ మన హైదరాబాద్ లాంటి సిటీలో ఒక 10 లక్షల ఆర్డర్లు చేయాలి రోజు అంటే ఎన్ని డ్రోన్లు కావాలి మీకు? 1 లక్ష ఆర్డర్లు, 1,00,000 డ్రోన్లు పైన తల మీద ఉందంటే ఒక నెత్తి మీద పడ్డదంటే అయిపోయారు.
అది బ్యాన్ చేసి పడేస్తారు, రైట్? సో డ్రోన్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. అటానమస్ వెహికల్స్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. ఇంకా రోడ్స్ ఆర్ కరెక్ట్ అటానమస్ ఆటోమేటిక్ వెహికల్స్ బట్టి ఎవడో ఎత్తుకుపోతాడు అది మన ఇండియాలో అది. సో the only solution is gig workers. So what we realized as Vizy is that ఈ హ్యూమన్ డెలివరీ నెట్వర్క్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసుకుంటే ఈవెన్చువలీ ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు బెనిఫిట్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మాకున్న 7,000 పీపుల్లో 40% ఆఫ్ దెమ్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, 40%. మీరు గిగ్ వర్కర్స్ అంటే ఏదో వాళ్ళు చదువు రాదు, గుట్కా తినేసేసి ఎక్కడి నుంచి వచ్చిండ్రు. No, they are all graduate, they're MBA students, they are people who really need money for that 1 month. ఇప్పుడు కరెంట్ వర్కింగ్ మన పని చేసేటోళ్ళు వేరే పని చేసి మన గిగ్ వర్కర్స్ కూడా అవుతారు. ఫుల్ టైం జాబ్ ఉంటుంది, నైట్ వచ్చి వర్క్ చేస్తారు. దే ఇస్ అ నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్. సో మనకు యావరేజ్గా మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 26,000 రూపీస్ ఈజ్ వాట్ వి గివ్ యాజ్ అన్ యావరేజ్ ఫర్ ఈచ్ ఆఫ్ అవర్ రైడర్స్. 26,000 రూపీస్. ఇప్పుడు మీరు ఒక అకౌంటెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు అకౌంటెంట్ లాగా తీసుకున్నా కూడా దట్ సాలరీ, ఇనిషియల్ సాలరీ ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ మ్యాచింగ్ దట్. నేను అనేది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోయినా ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్, ఎందుకంటే గిగ్ వర్కర్ రోడ్ మీద డెలివరీ చేస్తారు అనుకుంటున్నారు, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ హ్యూజ్ సోర్స్ ఫర్ దెమ్ టు గెట్ దట్ మనీ. అండ్ మనకు అన్ఆర్గనైజ్డ్ అనేది కరెక్ట్, బట్ బికాస్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ ఇప్పుడు ఆ డెలివరీ రైడర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు అంటే ఈ జెప్టో, బ్లింకిట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ దే ఆర్ ఏబుల్ టు టేక్ దెమ్ ఆన్ బోర్డ్ వెరీ క్విక్లీ. దీన్ని ఫుల్ టైం రైడర్స్గా తీసుకున్నారనుకోండి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీకు పిఎఫ్ కట్టాలి, వీకి చేయాలి, చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ వేర్ దే కెనాట్ ఆన్ బోర్డ్ దట్ క్విక్లీ. గ్రోత్ ఆఫ్ ద సెక్టర్ విల్ స్లో డౌన్. సో ఇప్పుడు బేసికలీ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇస్ as we continue to have more people, our negotiation power with Blinkit or Swiggy or whatever will increase, which is directly again going back to the gig workers. 26,000 అనేది it's a good step in the right direction, right? వాళ్ళకి ఇన్సూరెన్స్ అదని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. చాలామంది అనుకుంటారు we don't provide, but we do provide insurance to our gig workers. But insurance is not the only thing. There's a job stability also that is required. That will happen in the next 1-2 years. Our deliveries, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇందాక, deliveries are happening. When the demand is there and the supply of riders are not there, తప్పదు కంపెనీస్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు జెప్టో లాంటి కంపెనీకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది, లేకపోతే డెలివరీ ఎక్కడి నుంచి అవుతుంది. అండ్ ఇప్పుడు ఎలాగో దే ఆర్ ఆల్సో ఛార్జింగ్ దట్ అమౌంట్ డైరెక్ట్లీ ఆన్ టు మన యూజర్ కి ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు డెలివరీ 50 రూపీస్ ఇస్ ఆల్రెడీ బీయింగ్ ఛార్జ్డ్. మీరు నోటీస్ చేస్తారో లేదో కానీ ఒక 30 రూపీస్ కొందరు, కొన్ని ప్లాట్ఫామ్ 40, కొన్ని ప్లాట్ఫామ్ ఫీజు ఒక 12 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవన్నీ విల్ బెనిఫిట్ ద డెలివరీ రైడర్స్. ముందు ఒకప్పుడు పే ఎక్కువ లేకుంటుండే, సబ్స్క్రిప్షన్ మాడ్యూల్లో చేసేవారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పే ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ దెమ్, రైట్? సో ముందున్న ప్రాబ్లమ్స్ కొంచెం బెటర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ 1-2 yearsలో. సో మనకి గిగ్ వర్కర్స్కి ఒక పాలసీ తీసుకురావాలి అని చెప్పేసేసి ఇప్పుడు మన తెలంగాణలో ఉండింది కదన్న పాలసీ, అంటే వర్క్ చేస్తున్నా పాలసీ వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ ఏపీలో కూడా వర్క్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళది ఇంకా బెటర్గా ఇంకేం చేయొచ్చు అన్న, అంటే మీరు అదే ఓనర్గా ఉన్నారు కాబట్టి దానికి మీరు ఏదైనా ఇంకా గ్యాప్స్ ఐడెంటిఫై చేశారన్న, వాళ్ళు ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అంటే బేసికలీ సమ్ ఆఫ్ ద సింపుల్ ఫెసిలిటీస్ లేవు వాళ్ళకు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలో రోడ్ మీద స్విగ్గీకి పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి. దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దే కెన్ ఈవెన్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉన్నది, ఒక 50 centers క్రియేట్ చేయవచ్చు హైదరాబాద్లో బస్ స్టేషన్స్ లాగా స్విగ్గీ ఎంప్లాయీస్కి. when they are waiting for certain thing, రోడ్ మీద వెయిట్ చేసే బదులు go into this any of these stations which has water, which has some basic facilities or whatever. చేయొచ్చు, కావాలనుకుంటే చేయొచ్చు. స్విగ్గీ లాంటి పెద్ద కంపెనీస్ they can definitely do it, where they do it exclusively for their riders. maybe it's a way to attract those riders for their company or whatever, right? ఇట్లా ఇటువంటి ఫెసిలిటీస్ if you look at కొన్ని కంపెనీస్ దగ్గర పోయి అంటే they sit outside, ఎండ కొడుతుంటుంది, there is no facilities where they can కొంచెం నీడ కూడా ఉండదు. So I think in general attitude towards the delivery riders is not great, because they're dispensable type. అంటే మీరు కాకపోతే ఇంకోరు వస్తారు, ఇంకోరు కాకపోతే ఇంకోరు వస్తారు, అట్లా ఉంది. దట్స్ వేర్ ఐమ్ టాకింగ్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకొక 1 yearలో మీరు కాకపోతే ఇంకోరు వస్తారు అనే కాన్సెప్ట్ ఉండదు, ఎందుకంటే జనాలు ఉండరు. దిస్ ఇస్ నాట్ ఎనఫ్ పీపుల్. అందరూ అన్ని జాబ్స్ వదిలిపెట్టుకునేది గిగ్ వర్కర్స్ అది కారు కదా. Everybody will have their own jobs, whatever, they're not everybody is going to become a gig worker. If that is what the case is going to be, then definitely people will then, janalu lenappudu companies will start realizing that okay, I need to treat these people better.
ఇప్పుడు ఉన్నారు, కావాలన్నా వచ్చి ఇష్టం ఉన్న ప్రైస్కి వచ్చేస్తున్నారు. ఒక స్టేజ్ తర్వాత రారు, అది 1 yearలో రారు. అది బై ద టైమ్ ఈ పాలసీస్ అని వచ్చేసరికి పాలసీస్ ఓన్లీ టేక్స్ కేర్ ఆఫ్ సర్టన్ థింగ్స్, అంటే మినిమల్ థింగ్స్ దే విల్ టేక్ కేర్. దిస్ అ లాట్ మోర్ దిస్ కంపెనీస్ క్యాన్ డూ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ వీ కెనాట్ ప్రొవైడ్, వీఆర్ నాట్ దట్ బిగ్ ఎ స్కేల్ టు బీ ఏబుల్ టు ప్రొవైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వీ డూ సమ్ సింపుల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ గిఫ్ట్స్ ఇస్తాము అందరికీ. ఒక ఎవ్రీ క్వార్టర్కి ఇప్పుడు మీకు మా దగ్గర 1 year పనిచేస్తే స్కూల్ పిల్లలకి ఫీజు కడతాం. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ వీ డూ, రైట్? సో పెద్ద కంపెనీస్ దే కెన్ డూ అ లాట్ మోర్. మా చిన్న చిన్న కంపెనీస్ చేయగలిగితే బిగ్ కంపెనీస్ కెన్ డూ అ లాట్ మోర్ అండ్ దే షుడ్ డూ అ లాట్ మోర్. ఇప్పుడు వీళ్ళు అంటే ఇది అన్ఆర్గనైజ్డ్ అని చెప్పాను అన్న ఇందాక. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే జాయిన్ అవుతా ఉన్నారో వాళ్ళు 10 days 15 days అంటే ఆ ఇన్స్టెంట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి జాయిన్ అవ్వడం వల్లే ఇది ఇటువైపే ఉండిపోయిందని అనుకోవచ్చు అన్న. అది కరెక్టే. అంటే చాలామంది డోంట్ లుక్ ఎట్ గిగ్ వర్కర్స్ యాజ్ అ కెరియర్ ఆప్షన్. Yeah. ఏదో నేను గిగ్ వర్కర్ అయిపోతా, నెక్స్ట్ 10 years గిగ్ వర్కర్ లాగా పనిచేస్తా అనేది నోబడీ ఈస్ థింకింగ్ లైక్ దట్. ఇప్పుడు మన కంపెనీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది మనకు ఇప్పుడు సీనియర్ ఎఫ్ఆర్స్ అంటాం మనము, వేరే ఆఫీస్లో పనిచేస్తారు. వాళ్ళందరూ గిగ్ వర్కర్స్ లాగానే అయ్యి వాళ్ళు అప్గ్రేడ్ అయిపోయి ప్రమోషన్లో పైకి వస్తూ ప్రమోషన్లో వచ్చినప్పుడు ఆఫీస్లోకి రావడము, లేకపోతే మా వేరే ఆఫీసులకి వెళ్ళడము, లేకుంటే గిగ్ వర్క్స్ని తీసుకురావడము, ఇవన్నీ జరుగుతాయి. సో వాళ్ళకి ప్రమోషన్ ఉంటుంది. కానీ వచ్చే 1,00,000 మందిలో ఎంతమంది పైకి వస్తారు అంటే ఇంకా 70,000 మంది అయితే ఇంకా గిగ్ వర్కర్స్ కావాల్సిందే కదా. ఈ 70,000 మంది దే డోంట్ ట్రీట్ గిగ్ వర్కర్స్ యాజ్ అ కెరియర్. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ దే ఆర్ డూయింగ్ దిస్ యాజ్ ఎ పార్ట్ టైం, ఆ గ్యాప్, ఆ నీడ్ ఫిల్ చేసుకుంటానికి. ఎంబీఏ చేసిన అతను గిగ్ వర్కర్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రాంగ్. ఎందుకు అంటే ఇట్ రాంగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్. నథింగ్ డూ విత్ గిగ్ వర్కర్. నాట్ బీయింగ్ అ గిగ్ వర్కర్ ఇస్ నథింగ్ రాంగ్, రైట్? గిగ్ వర్కర్ యూ స్టిల్ earn decent money, you are doing your own job. There's a lot of pride in doing what you're doing. Technically, if you really look at it, it's a job at the end of the day. There's nothing wrong with it. What is wrong, I meant is, he did not do an MBA to become a gig worker. Yeah. His thought process, ఇప్పుడు గిగ్ వర్కర్ ఏంటి అంటే, ఎంబీఏ చేసిన అతను గిగ్ వర్కర్ అయ్యి, 2nd class or 3rd class చదివిన గిగ్ వర్కర్ అయ్యి, ఇద్దరు ఒకటే జాబ్ చేస్తారు. దెర్ ఈస్ నో వెరీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఫర్ దట్, రైట్? సో అదర్ దెన్ నీకు మ్యాప్స్ చూడడం రావాలి, నావిగేట్ చేయాలి, పోయి హ్యాండ్ ఓవర్ చేయాలి, వాపస్ రావాలి. దానికి యూ డోంట్ నీడ్ అన్ ఎంబీఏ. సో వాట్ ఈస్ రాంగ్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ దోస్ పీపుల్ హ్యావ్ డన్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అండ్ నాట్ ఫైండింగ్ జాబ్స్. యాజ్ అ సొసైటీ ఫర్గెట్ అబౌట్ ఈ గిగ్ వర్కర్స్, ఇది లేదు అది లేదు అని అంటే, యాజ్ అ గవర్నమెంట్ వీ షుడ్ క్రియేట్ దోస్ జాబ్స్ దర్, రైట్? యాజ్ ప్రైవేట్ దిస్ ఆల్ దిస్ అదర్ థింగ్స్, దిస్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఎట్ ప్లే. నాట్ జస్ట్ గిగ్ వర్కర్కి సేఫ్టీ, జాబ్ సేఫ్టీ లేదనే దానికంటే, పాలసీ లేదనికంటే దేర్ ఇస్ అదర్ ప్రాబ్లమ్స్ ఎట్ ప్లే. సో ఇంకొకటి నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో ఇప్పుడు మనం వాకిన్ వెళ్ళింది ఆర్డర్ చేసుకున్నది, అక్కడ ఎవరైతే ఈ స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు ఉంటారో వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అట్లా ఏదో వస్తే తరిమేస్తున్నట్టుగా మాట్లాడతారు. అసలు అదే వాళ్ళు వాళ్ళ పిల్లలో లేకపోతే వాళ్ళ చుట్టాల్లో US లో పని చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన అదే కదా, నేను కూడా దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దిస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ హ్యావ్ మనీ, యూ డోంట్ హ్యావ్ మనీ, వీ ఆల్ డూ వర్క్ ఫర్ ఎ పర్పస్. చాలా మంది అంటే రిచ్ పీపుల్ కూడా ఉండొచ్చు, బైక్స్ మంచి బైక్సే ఉంటాయి కొందరి దగ్గర, రైట్? బట్ దే డోంట్ వాంట్ టు టేక్ దర్ పేరెంట్స్ మనీ నాకు వద్దు, జాబ్ రాదు, అప్పుడు ఏం చేస్తారు? యూ హ్యావ్ సర్టన్ ఆప్షన్స్. You need to start working, and I think it's very important to respect every job first of all to start with. Gig workers especially, అందుకే one of the reason why they don't treat it as a career is because there's no job respect వాళ్ళకు. I think eventually as our as society evolves, I think we should start looking at respecting that as a minimum thing that you can do, right? And companies also should start treating them better. అంటే ఇప్పుడు as I said, lot of gig workers, they could have బెటర్ ఫెసిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాకెట్స్. అంటే చాలా మంది కనిపించి స్టార్ట్ చేసిండ్రు. ముందు ఒకప్పుడు అయితే వర్షంలో అట్లే తడుచుకుంటా జాకెట్స్ కూడా లేకుండా ఉంటుండే పరిస్థితి. ఇప్పుడు దే టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్. సో అన్న, ఇప్పుడు మనం గిగ్ వర్కర్స్ టాపిక్ కూడా మాట్లాడుకుందాం అన్న. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్పోర్ట్స్ అన్న, మీ ప్రొజెక్షన్ ఏముంది? ఎక్కడికి ఇంకా దీనికి ఇంకా బెటర్గా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ స్పోర్ట్స్ అన్నింటినీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్నది రాబోయే యంగ్స్టర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాబోయే యంగ్స్టర్స్కి ఐ వుడ్ సే డెఫినెట్లీ డ్రీమ్ బోల్డ్లీ ఇండియన్ లాగా జస్ట్ కీప్ డ్రీమింగ్ బిగ్, డ్రీమ్ బోల్డ్, గో అవుట్ దేర్ అండ్ డూ థింగ్స్. అండ్ I always believing in starting something.
don't wait for the perfect weather conditions. It'll never be perfect. If you look at what we started, we didn't wait for a perfect team to form before we started. Indy Racing, I think we just started on a thought process that let's go build a global team on basis, right? So that is very important. I always look at world like that there's no perfect scenario, perfect condition. You just go out there and just do things. How I envision this whole entire sporting thing, టీమ్స్ అనేది ఓన్లీ ఫోర్ ఫ్రంట్. టీమ్స్ తోటి ఏమవుతుంది అంటే, ఒక టీం లేకపోతే ఆ స్పోర్ట్లా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం చాలా కష్టం. గ్రాస్ రూట్స్లో ఒక లీగ్, ఒక టీమ్ ఆర్ వాట్ ఎవర్, రైట్? సో వాలీబాలే ఉందనుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి మనకు అసోసియేషన్స్ ఉన్నాయి, బట్ లీగ్ వచ్చేంత వరకు వీ కుడ్ నాట్ క్రియేట్ దట్ సార్ట్ ఆఫ్ అన్ ఇంట్రెస్ట్ అదర్ దెన్ జాబ్స్ కోసం ఎవరో వెళ్ళి చేసి జాబ్ తెచ్చుకోవడం తప్ప ఒక స్పోర్ట్ కోసం చేయడం అనేది చాలా కష్టం. అది ముందు టు టేక్ ఇట్ ఫార్వర్డ్. యాజ్ ఎ కంట్రీ ఇఫ్ యూ హ్యాడ్ బీన్ టాప్ 10 ఏదైనా కావాలంటే గ్రాస్ రూట్స్లో చాలా చేయాలి. అండ్ టు డూ దట్ ఇన్ గ్రాస్ రూట్స్, ఇండియా విల్ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. నన్ ఆఫ్ దట్ ఈస్ పర్ఫెక్ట్ వెదర్ కండిషన్, యాజ్ ఐ సెడ్, లైక్ నథింగ్ ఈస్ పర్ఫెక్ట్, రైట్? సో దీంతో ఏమవుతుంది, మనకు స్పోర్ట్ ఈస్ గివింగ్ అస్ అ ప్లాట్ఫామ్ టు క్రియేట్ దట్ ఫ్యాన్ బేస్, టు గో టు గ్రాస్ రూట్స్. ఈ గ్రాస్ రూట్స్ ఒకసారి పోయినాక దెన్ యూ లాట్ ఆఫ్ థింగ్స్ ఓపెన్ అప్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైనింగ్ సెంటర్స్, academy we want to build, so coaches. That so that is one thing. We are tying up with multiple companies. Our companies ద్వారా we are trying to build volleyball ki courts and all that. We're doing the same thing with Telugu Talents and bunch of other things also. Sports ecosystem la athlete management untadi. The sports ecosystem la there is apparel management, there is obviously the team management and all of that, and lot of other things that come into the entire thing. Infrastructure management. There's no stadium built for a league in India right now. So that is also something that we're quite interested in looking at. ఎందుకంటున్నా అంటే, మోస్ట్ ఆఫ్ అవర్ స్టేడియమ్స్, ఇండోర్ స్టేడియమ్స్ ఆర్ మల్టీపర్పస్ స్టేడియమ్స్. ఇప్పుడు మీరు హ్యాండ్బాల్ చూడండి, వాలీబాల్ చూడండి, కబడ్డీ చూడండి, బ్యాడ్మింటన్, ఒక కోర్ట్ కట్టాలి అంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకటే డైమెన్షన్స్. ఈవెన్ దో కొన్ని బ్యాడ్మింటన్ చిన్నగా ఉన్న అదంతున్నా, but dimensions needed for running a league is pretty much the same thing, right? ఆ డైమెన్షన్స్ వదిలేసేసి లీగ్ కాన్సెప్ట్లో ఆలోచించి ఒక స్టేడియం కట్టింది లేదు మన దగ్గర. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇండియా. దేర్ ఆల్ మల్టీపర్పస్ స్టేడియమ్స్ గవర్నమెంట్ బిల్ట్ ఫర్ ఆల్ అదర్ స్పోర్ట్స్, రైట్? సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ దాట్ యాజ్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీ ఆల్సో వాంట్ టు లుక్ ఎట్ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్పోర్ట్ యాజ్ ఎ ఫండ్. సో క్రియేటింగ్ ఎ ఫండ్ దట్ ఫోకసెస్ ఆన్ జస్ట్ స్పోర్ట్, be it athletes అన్నా కానివ్వండి, ఒక ఎంటైర్ గ్రాస్ రూట్స్ ప్రోగ్రామ్ అన్నా కానివ్వండి. Somebody is doing analytics. There's a lot of technology involved, AI involved into sport now. A lot of everything is there. Teams is just the beginning of it. Teams is where we are building that up and down vertical. Everything else will follow now. ఓకే. సో మీరు అనుకున్న అన్నీ కూడా నెరవేరాలని, అలాగే మీ టీమ్స్ అన్నీ కూడా మీరు అనుకున్న రేంజ్కి వెళ్ళాలని చెప్పి మా తరపు నుంచి మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నామన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఈ స్పోర్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కూడా మేము ఆశిస్తున్నామన్న. మా షోకి వచ్చి మీ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అన్న, అండ్ గుడ్ లక్ విత్ వాట్ యూర్ డూయింగ్. థ్యాంక్ యూ అన్న.